Hare Krishna. Let's start. Om Ajnanatimirandhasya Jnananjanashalakaya Chakshunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Hare Krishna. మనం భగవద్గీత 14వ అధ్యాయంలో కిందటి వారం 11-12 శ్లోకాలు చదువుకున్నాం. ఈ భగవద్గీత 14వ అధ్యాయం 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, ఈ భౌతిక ప్రకృతిలో ఉండే త్రిగుణాల గురించి వివరంగా చెప్పబడే అధ్యాయం. దీంట్లో మొదట శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రకృతి ద్వారా బంధింపబడి జీవాత్మ తన పనులని నిర్వహిస్తాడు. ఈ యొక్క 3 త్రిగుణాలని, ఈ 3 గుణాలని మనం తెలుసుకొని వాటి అవగాహన మనం పెంచుకుంటే మనం చూసేది, మనం అనుభవించేది, మనం ప్రతిక్రియ పొందేది, మనం చేసేవి చాలా విషయాలు మనం ఎందుకు అలా చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇంకోళ్ళు కూడా ఎందుకు అలా చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఈ 3 గుణాలకి అల్టిమేట్గా అతీతంగా వెళ్తేనే కానీ మనం భగవద్ధామానికి వెళ్ళలేమని అది కూడా తెలుసుకున్నాం. ప్రతి మానవుడికి ఒక ఫ్రీ విల్ అని ఉంటుంది కదా, తనకుండే తనంతట ఉండే స్వతంత్రం ఉంటుందని మనం తెలుసుకున్నాం. భగవంతుడు పూర్తి స్వతంత్రుడు. ఈ జీవాత్మలు కొద్ది మటుకు వాటికి స్వతంత్రంతోనే పంపించారు. కానీ ఆ స్వతంత్రంతో పంపించిన అది రిస్ట్రిక్టెడ్ ఫ్రీ ఇండిపెండెన్స్ అని ఈ అధ్యాయం ద్వారా మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఆ పూర్తి స్వతంత్రం ఉన్న ఈ త్రిగుణాలలో బద్ధమై ఉంటాం కాబట్టి ఈ త్రిగుణాల డిక్టేషన్, ఈ త్రిగుణాలతో బద్ధింపబడతాం కాబట్టి మనం చేసేవి కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం మన మీద చాలా ఉంటుంది. అంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం చేసే పనులన్నీ ఈ త్రిగుణాల యొక్క ప్రభావంతోనే చేయబడుతున్నాయి అనేది మనం తెలుసుకున్నాము. ఈ 3 గుణాల గురించి కూడా, 3 గుణాల యొక్క ఒక హై లెవెల్ ఓవర్వ్యూలో 3 గుణాలు 3 గుణాలు ఉండడం వల్ల అవి వేటికి దారి తీస్తాయి, అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుభవించే జీవితం ఏంటనేది చెప్పబడడం జరిగింది. ఇంకోటి 3 గుణాలు కూడా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. ఆ 3 గుణాలు ఒకటి పోటీ పడుతుంటాయి డామినెన్స్ కొరకు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం మనలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఒక గుణం మనలో తక్కువ ఉంటుంది, మళ్ళీ అది ఎక్కుతుంటుంది. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనం ఎప్పుడైతే సత్సంగంలో ఉన్నాం అనుకుంటే సాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనలో ఉండే సత్వగుణం ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనకి సత్వగుణం లేకపోయినా మనం ఇంకొకటి సత్వగుణంలో ఉన్న వాళ్ళని చూస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం వాళ్ళని చూసైనా we tend to అట్లీస్ట్ యాక్ట్ లైక్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ సత్వగుణ, రైట్? అది ఆ సత్వగుణంలో అది ఒక మనిషికి ఒక సుఖం, శాంతి కల్పిస్తుందని. రజోగుణంలో ఉన్న వాళ్ళు భౌతిక విషయాలపై ఎక్కువ వాంఛలు ఉండి డిజైర్ టు గెట్ ఎవ్రీథింగ్, అది వాళ్ళకి ఎక్కువ ఉంటాయని. అంధకారం తమో గుణంలో ఉన్న వాళ్ళకి అజ్ఞానంతో బంధింపబడి ఒక తెలియని ఉన్మాదంలో ఉంటారని తెలుసుకున్నాం. ఈ యొక్క 3 ఈ త్రిగుణాలు ఎలా పనిచేస్తాయనేది ఈ 14వ అధ్యాయంలో కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్తారు. 14వ అధ్యాయంలో 6 నుంచి 8 వరకు ఉన్న దాంట్లో కేవలము వాటి యొక్క గుణగణాలు చెప్పడం జరుగుతుంది. 3 గుణాల యొక్క గుణగణాలు. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కొంచెం సంతోషం అనేది ఎక్కువ ఉంటుంది, తృప్తి అనేది ఎక్కువ ఉంటుంది, జ్ఞాన సముపార్జన చేసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం ఆ సుపీరియారిటీ అనేది కూడా వస్తుందన్నమాట. ఆ ఫీలింగ్, లాభ, పూజ, ప్రతిష్ట అనేవి దీంట్లో కూడా ఎక్కువ వస్తాయి. తర్వాత ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క భౌతిక వాంఛలపై వాళ్ళకి ఎక్కువ కోరిక, అటాచ్మెంట్, అట్రాక్షన్ కూడా ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. కెన్ యు హియర్ మీ? ఎస్ అమ్మా. ఇక్కడ సుపీరియారిటీ అంటే వాళ్ళు సుపీరియర్ ఫీల్ అవ్వడు కాక వాళ్ళకున్న క్యారెక్టర్స్ మూలంగా పీపుల్ విల్ మేక్ దెమ్ సుపీరియర్. కరెక్ట్.
ఆ పాయింట్ నేను చెప్తూ కరెక్ట్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ మీ. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నవాడికి గర్వం రావాల్సిన అవసరం తక్కువ. కానీ వస్తుందని చెప్తుందమ్మా భగవద్గీత. నేను చెప్తాను దాని గురించి. గుడ్ అందుకని గుడ్. ఆ పాయింట్ నేను చెప్పడం జరుగుతుంది. నువ్వు వీడియో ఆన్ చేసుకుంటే తెలుస్తుంది నువ్వు ఎక్కడున్నావు. ఓకే. తర్వాత తమోగుణం ఉన్న వాళ్ళకి ఒక ఉన్మాదం లాంటి స్థితిలో ఉంటారు. బద్ధకిష్టులు చాలా మటుకు ఎక్కువ నిద్ర పోతారనమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మేనిఫెస్టేషన్ ఈ తమోగుణాలకి ఆ లక్షణాలు ఉంటే అవి ఎలా వ్యక్తమవుతాయి. ఒకటి, వాళ్ళు జ్ఞాన సముపార్జన చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ చూస్తేనే మనకి తెలుస్తుంది. ఆ జ్ఞానవంతులు ఆ జ్ఞానాన్ని వాళ్ళు విజ్ఞానంగా తీసుకొని జీవితాల్లో పాటించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి అనే ఆ విచక్షణ కలుగుతుంటుంది అన్నమాట. ఆ ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది. ఇది మంచా తప్ప చెడా, ఇది మంచిని ఎవరన్నారు, చెడని ఎవరన్నారు, రిలేటివ్గా దీన్ని ఎలా చూసుకోవాలి, ఏది హయ్యర్ ప్రిన్సిపల్, ఆ యొక్క విచక్షణ జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. అందుకే ఆ వ్యక్తం అవుతుంటుంది. ఆ పాప భీతి అంటారు. పాపం యొక్క జ్ఞానము, పుణ్యం యొక్క జ్ఞానము వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది ఉండడం వల్ల వాళ్ళు చేసే జీవితాల్లో వాళ్ళ నడవడిక మనం ఈజీగా తెలుస్తుంది. ఈ యొక్క రజోగుణం ఉన్న వాళ్ళలో అది ఎలా వ్యక్తమవుతుందంటే మనకు తెలుసు. వాళ్ళ ఇంటెన్స్ డిజైర్, అది నాకు కావాలి. ఒకప్పుడు అన్లిమిటెడ్ డిజైర్స్. ఇప్పుడు మనం మామూలుగా హిస్టారికల్గా చూసుకోవాలంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళలో దే ఆర్ వెరీ గుడ్. చాలా కేపబుల్ పీపుల్ ఉంటారు కానీ బట్ దే ఆర్ వెరీ ఆల్వేస్ ఇంటెండెడ్ టు గెట్ థింగ్స్. మన భౌతిక జగత్తులో కూడా చూస్తే మనందరికీ కూడా ఏదో విధంగా మన చదువు వల్ల కానీ, మనలో మనం పెట్టుకున్న ఉద్దేశాలు, జీవితంలో చేయాలన్న ఉద్దేశాలు కానీ, మన యొక్క పియర్స్, మన తోటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే కూడా మనకు ఒక రకమైన రజోగుణ ప్రవృత్తి మనలో కలుగుతుంది. భౌతిక జగత్తులో మనం ఉండే తీరు, మనని పెద్దవాళ్ళు పెంచిన తీరు, మనని పెంచుకుంటున్న తీరు, మన చుట్టూ ఉండే చూస్తే ఇది తప్పకుండా ఉంటుంది. ఈ అటాచ్మెంట్స్ ఉండాలి. లేకుంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండదు. ఏదో లక్ష్యం లేకుంటే మనం నడవలేం కదా. అందుకని ఆ యొక్క కర్మ బంధాలు, ఆ కర్మిక్ యాక్టివిటీస్ చేయడము, అది మనకు దొరకనప్పుడు ఏదో ఒక రకమైన పూజలు పునస్కారాలు చేయడము, కర్మకాండబద్ధమైన ప్రక్రియలు చేయడము, ధర్మ అర్థ లాభ మోక్ష వాటి గురించి, ధర్మ అర్థ కామ మోక్ష వాటి మీద వెళ్ళటం వీళ్ళు చూస్తుంటాం మనం. అంధకారంలో ఉన్న వాళ్ళు, తమగుణం ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క పరిస్థితి మనకు తెలుసుంటుంది. లేజినెస్తో మనకి ఈజీగా తెలుస్తుంది. ఒకప్పుడు వాళ్ళు అన్ని కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా ఉంటారు. డెల్యూషన్, మోహం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మోహపడిపోతారు. ఒక రైట్ ది రాంగ్ అనుకుంటారు, రాంగ్ ది రైట్ అనుకుంటారు. తర్వాత ఇవి మనం చూసుకున్నాము. ఇవాళ మనం ఈ యొక్క ఈ గుణాల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఆ గుణంలో ఎక్కువ ప్రభావితమై వాళ్ళు చనిపోతే ఏమవుతుంది, వాళ్ళు చేసే కార్యక్రమాలేంటి, వాటి గురించి తెలుసుకుందాం. దీనికి వెళ్లే ముందర కిందటిసారి పద్మాసిని ఒక మంచి సలహా చెప్పింది. ఈ శ్లోకాలని సమ్మరీ రూపంలోనే కాకుండాను మనం ఒక భాష్యాలు కూడా చదువుకుంటే, అప్పుడు నేను అది ఎలా ఇక్కడ ఈ యొక్క మన గ్రూప్లో ఎలా దాన్ని ప్రవేశపెట్టాలని చూస్తే, ఇక్కడ మా ఇస్కాన్ లోకల్గా ఉండే సత్సంగంలో మేము ఒకటి చేస్తాం అన్నమాట. అదే ఇక్కడ కూడా చేద్దామని నేను అనుకున్నాను. నేను మీకు చెప్తాను అదేంటో. ఇదేంటంటే, నేను దీనికి ఇంగ్లీష్ ఇప్పుడు తర్జుమా ఉంది కదా భగవద్గీత, అది మీకు అందరికీ పంపిస్తాను. మనం ఏం చేసుకుంటే మన రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో నేను ఆ శ్లోకాలు ఎలొకేట్ చేస్తాను. ఆ శ్లోకాలు ఎలొకేట్ చేసిన బట్టి వాళ్ళు ఏ శ్లోకాలు అయితే వాళ్ళకి ఎలొకేట్ అయినా వాళ్ళు ఆ భాష్యాలన్నీ చదివి వాళ్ళకి అది తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకొని మళ్ళీ మన ముందరకు వచ్చి చెప్తాను. 5-10 minutes ఆ శ్లోకాలకి. ఎందుకంటే మనం 7-8 మంది ఉన్నాం కాబట్టి 3 శ్లోకాలు ఈజీగా వీక్లో చదువుకోవచ్చు. పూర్తి చాప్టర్ చదువుకున్నా పర్వాలేదు. కానీ 3 శ్లోకాలు ఒక్కళ్ళకు ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఆ పర్పోర్ట్ చదువుకొని మనం దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలం. దాంట్లో 3-4 మేము చూసేది అంటే, నేను నార్మల్గా ఒకే విధంగా అలా చెప్పాలని లేదు. ఫ్రీ, ఎవరి స్టైల్ బట్టి ఎలా చెప్పాలనుకున్నా అలా చెప్పచ్చు. ఒకరైతే డాక్యుమెంట్ చేసి రాసి చూపెట్టచ్చు, ఒకరైతే ప్రజెంటేషన్ చేయొచ్చు, ఒకరైతే మామూలుగా మాట్లాడవచ్చు. దాంట్లో వాళ్ళకి ఏమర్థమైంది, ఒకటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, ముఖ్యమైన విషయాలు ఏంటి, ఏదైనా విషయాలులో అక్కడ భాషల్లో చెప్పిన విషయాలు వాళ్ళు అంగీకరించకపోతే అది కూడా చెప్పుకోవచ్చు. నాకు అంగీకారంగా లేదు, నేను దీన్ని అంగీకరించను. ఇంకొకటి, ఏదైనా పాయింట్స్ చూసినప్పుడు ఇది బాగానే ఉంది కానీ పాటించే యోగ్యంగా లేదు, ప్రాక్టికల్గా లేదు అని అవి కూడా చెప్పుకుంటే వీ కెన్ డూ ఏ డిస్కషన్. ఇది మేము సర్వసాధారణంగా చాలా చోట్ల మా భక్తి వృక్షాల్లో చేస్తుంటాం. దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ అంటే మనకు ఒక ఇంటరాక్షన్ అంటూ కలుగుతుంది.
మనకి ఇంకొకళ్ళు ఒక టాపిక్ని చెప్తుంటే వాళ్ళు ఎలా దాన్ని స్వీకరించారు అనేది ఒకటి తెలుస్తుంది. కమ్యూనికేషన్ వైజ్ ఇట్స్ ఇంపార్టెంట్. మనకి చాలా జ్ఞానం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ మెథడ్స్లో ఆ టాపిక్స్ని డీల్ చేస్తారు. నేను బాగా అంటే నాకు ఇది సెల్ఫిష్గా ఓరియంట్ చేస్తే నాకు ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక 30-40% నేర్చుకునేది ఈ మెథడ్లోనే. ఒక్కొక్క శ్లోకాలు అలా డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటాము. వాళ్ళు చెప్తుంటారు, నేను అది ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ నేను నోట్ చేసుకొని వేరే చోట చెప్పేస్తుంటాను. సో ఇన్ ఎ వే దెర్ ఇస్ ఎ సెల్ఫిష్ ఇంటెన్షన్ ఆల్సో. సో వీ ఆల్వేస్ డూ దాట్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక్కప్పుడు కొన్ని దృక్పథాలు చూస్తే అసలు మా దాంట్లో చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ద వే దే సీ థింగ్స్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ చాప్టర్లో మనం అది ఇంట్రడ్యూస్ చేద్దాము. థ్యాంక్స్ టు పద్మాసిని వీ గాట్ దట్ ఐడియాని ఇలా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాను. అయితే ఇవాళ మటుకు మనం మొన్నట్లాగే ఈ శ్లోకాలు చదువుకుందాం. తర్వాత నేను ఈ ఒక పర్టికులర్ చేసి పంపిస్తాను మీ అందరికీ. జస్ట్ ఫాలో దట్. మీకు ఏమైనా వేరే ఆ శ్లోకాలు కాకుండా వేరే శ్లోకాలు కవర్ చేయాలనుకున్నా యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ, బట్ విల్ ట్రై టు ఫాలో ఏ స్కెడ్యూల్. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు సీ హౌ వీ కెన్ డూ ఇట్. అప్పుడు అందరూ చదువుకోవడానికి వీలుంటుంది. అందరూ చెప్పడానికి, ఆ విషయం మీద చెప్పడానికి వాళ్ళకి ఎలొకేట్ చేయబడిన శ్లోకాలు చెప్పొచ్చు. దిల్ కుడ్ బి ఇంటరాక్షన్, ఆల్వేస్ అన్ ఇంటరాక్షన్. వీ ఫీల్ ఇట్ మాకు చాలా అది ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. ఇట్ విల్ బి నైస్. సో ఐ హోప్ విల్ బి ఏబుల్ టు డూ దిస్ ఇయర్ ఆల్సో. సో అది చెప్పదలుచుకున్నాను నేను. సో ఇవాళ మనం ఈ యొక్క శ్లోకాల్ని తలుచుకుంటూ ముందరికి వెళ్దాం. హరే కృష్ణ. ఎనీ కామెంట్స్ ఆన్ ది మెథడ్ దట్ ఐ డిస్క్రైబ్? హరే కృష్ణ. You said you're going to send a patika అన్నావు కదా, దాంతో పాటు what you're expecting కూడా ఒక చిన్న brief గా చెప్తే కనుక then we'll have that. I'll brief. I'll also put some guidelines. Normalga one of the guidelines we normally use is time limit. That's one guideline I normally say, and other guideline will be stick to the topic, stick to the purport, and we have the guidelines, standard guidelines I have. Perfect. Thank you. And it will be very interesting. I can tell you that we learn a lot, and sometimes we make fun of each other also in the process. So it will be very nice. Our sessions will become very lively. I have got many experiences in this, so it's very good. So now we will ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఇది మన భగవద్గీత చదువుకోవడానికి. సో ఇప్పుడు హరే కృష్ణ. ఇప్పుడు మనం ఇందులో అనుకున్నట్లు ఎవరెవరు ఏ గుణాలు ఎక్కువ ప్రభావితంగా ఉన్నప్పుడు చనిపోతారో వాళ్ళకి ఏమవుతుంది అనేది ఇక్కడ చెప్పబడింది. సో మనం ఇప్పుడు శ్లోకాలు చదువుకుందాం, ఈ మీనింగ్ చదువుకుంటూ ముందరికి వెళ్దాం. హరే కృష్ణ. అమ్మా నువ్వు చదువుతావా? యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. హరే కృష్ణ. మీనింగ్ కూడా నువ్వే చదువమ్మా. సత్వగుణం నందుండి మరణించిన వాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును. ఇంగ్లీష్లో చదవాలనుకుంటే when one dies in the mode of goodness, he attains pure higher planets of the great sages. ఇది మనం తెలుసుకోవాలి. ఒక్క విషయం నేను చెప్పడం మర్చిపోయాను. I'll go back to this slide. This is very important. ఇందాక చూసుకున్నప్పుడు 1 second, సారీ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం లెట్ మీ గెట్ బ్యాక్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఉంది కదా. సర్వసాధారణంగా మామూలుగా ఏమవుతుందంటే ఇది ఈ త్రిగుణాల గురించి ఎవరైనా మాట్లాడేటప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనకి భౌతిక ప్రకృతి ద్వారా వచ్చే త్రిగుణాలే 3 ఉన్నాయని అనుకుంటాము. భగవద్గీత ప్రకారం చూస్తే ఈ 3 ఉన్నాయి. ఇగ్నరెన్స్, ప్యాషన్, గుడ్నెస్, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కానీ ఈ గుడ్నెస్ అనే సత్వగుణం అనేది అల్టిమేట్ కాదు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు మనం ఒక ప్లేన్లో చూసుకోవాలనుకుంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉన్న ప్యాసింజర్స్ అయితే, రజోగుణం ఉన్నవాళ్ళు బిజినెస్ క్లాస్ ప్యాసింజర్స్ అయితే, ఇగ్నరెన్స్ ఉన్నవాళ్ళు ఎకానమీ క్లాస్ అనుకుందాం. ఆ ముగ్గురు వెళ్ళేది ఒకే విమానంలో. ఆ విమానంలో ప్రయాణంలో ఉండే రిస్క్ ముగ్గురికి ఉంది. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ముగ్గురు వెళ్ళేది ఒకే డెస్టినేషన్ కూడా. అందుకని ఈ సత్వగుణంలో ఉన్నంత మాత్రాన మనకి ఏదో ఎక్కువ ఏమీ రాదు. కాకపోతే ఆ సత్వగుణంలో బాగా ప్రభావితమై ఉన్నవాళ్ళు వేరే చోటగా అంటే హయ్యర్ ప్లానెట్స్కి వెళ్తారు. అంటే ఎక్కడైతే భక్తులు ఉన్నారో,
సెయింట్స్ ఉన్నారో అక్కడికి వెళ్తారు, కానీ అక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. అక్కడే ఈ టెంపరరీ నేచరు ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ సత్వగుణమే కాదు, అందుకనే భగవద్గీత దాటాక, మనం భగవద్గీత చదువుకున్నాక శ్రీమద్ భాగవతంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో అప్పుడు ఇంకొక గుణం గురించి, 4వ గుణం గురించి మనకి పరిచయం కలుగుతుంది. దాన్ని శుద్ధ సత్వము అంటారు. అంటే సత్వగుణంలో ఉంటూ ఉంటూ శుద్ధ సత్వానికి వెళ్ళినప్పుడు శుద్ధ సత్వం మనకి భగవంతుడి ధామం దగ్గరికి చేర్చడానికి ఒక విండో, మనకు ఒక బాటని చూపెడుతుంది. ఈ ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు మంచిలోనే మునిగిపోయింటారు, కానీ వాళ్ళకు ఒకప్పుడు ఆధ్యాత్మిక చింతన కూడా కలగదు. ఎందుకంటే ఒకటి సత్వగుణంలో ఉండి వాళ్ళు మంచిగా ఉండి ఇంకోళ్ళకి మంచి చేస్తూ సామాజిక సేవ చేసుకుంటూ తృప్తిగా ఉన్నప్పుడు వాళ్ళ సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకి భగవంతుడి మీద ఒకప్పుడు ధ్యానం కలగకపోవచ్చు, దాంట్లోనే మునిగిపోయింటారు. ఆ సత్వగుణంలో వచ్చే ఫలితాలను అనుభవిస్తూ మళ్ళీ దాంట్లో ఉండిపోతారు. ఆ భగవంతుడి మీద ఒక జిజ్ఞాస అనేది ఒక్కొక్కప్పుడు వాళ్ళకి రాకపోవచ్చు. హార్డ్ టు బీ హంబుల్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా బాగా మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, మనకు అన్నీ ఎప్పుడు ఏది జరగాలో అది జరిగిపోతుంది అనుకోండి, న్యాచురల్గా మనకు వచ్చేది ఒక చిన్నపాటి గర్వం, కొంచెం పెద్దపాటి గర్వం, ఒక హ్యూమిలిటీ, అంటే వినమ్రత భావము అది తగ్గిపోతుంది. అది రావడం కొంచెం కష్టం. అది మనం మామూలుగా కూడా చూస్తుంటాం కదా. మనకి ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నాం, మనం సంతోషంగా ఉండే పీరియడ్స్లో మనం ఉండే బిహేవియర్ కొంచెం వేరేగా ఉంటుంది. మనకి కష్టాల్లో ఉండేటప్పుడు మన బిహేవియర్ కొంచెం వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఫాల్స్ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ కూడా ఒకప్పుడు రావచ్చు. ఎందుకంటే అన్నీ మంచిగా ఉన్నాయి, మంచి చేస్తున్నారు, మంచివాడు అనుభవం అని పిలువబడుతున్నారు. ఆ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ కూడా రావచ్చు. హార్డ్ టు లెర్న్. వై? ఎందుకంటే నాకు తెలుసు, నాకు జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, నీకు తెలుసుకోగలుగుతున్నాను, ఇంకేం తెలుసుకోకర్లేదు అనే స్థితి కూడా వాళ్ళకి కలిగి ఉంటుంది. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా కోరికలు ఉంటాయి కదా, అంతులేని కోరికలు ఉంటాయి. ఆ కోరికలతో వచ్చే ఫలితాలకు వాళ్ళు మరీ బంధింపబడి ఉంటారు. కాబట్టి ఒకప్పుడు వాళ్ళు తప్పుడు పనులు చేయడానికి కూడా వెనుకాడరు అనమాట, ఆ కోరికలని సఫలీకృతం చేసుకోవడానికి. అందుకనే ఒకప్పుడు వాళ్ళకి భక్తి ఉన్నా కూడా ఆ భక్తిలో దృఢమైన విశ్వాసము, నమ్మకము అంతా ఒకప్పుడు సడలిస్తుంది, అంత పూర్తిగా ఉండదు. తమో గుణంలో ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళకి భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేది కూడా చెప్పడానికి వీలుండదు. అంటే ఇక్కడ చెప్పదగింది ఏంటంటే, మనం కేవలము ఈ రజోతమో గుణాల నుంచి వెళ్ళి సత్వగుణంలోనే ఉండాలి అనుకోకూడదు. ఈ సత్వగుణం కంటే కూడా ఒక శుద్ధ సత్వం అనే పరిస్థితి ఉంది, దానికి చేరుకోవాలని మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనం చూసేది ఈ సత్వగుణంలో ఉన్నవాళ్ళు దాంట్లోనే ఉంటారన్నమాట. వాళ్ళకి యాదృచ్ఛికంగా ఏ గురుముఖంగానో ఇంకొక భక్తుడి యొక్క సాంగత్యం దొరకదో వాళ్ళు సాధారణంగా సత్వగుణంలోనే ఉండిపోతారని పెద్దలు చెప్తారనమాట. అందుకనే మనం కూడా ఎప్పుడు దాని గురించి ఈ గుణాలకి అతీతంగా ఉండాలని, ఈ 3 గుణాలకి అతీతంగా ఉండవలసిన లక్ష్యమైన మన గుణం శుద్ధ సత్వం. దాని గురించి తర్వాత ఈ యొక్క చాప్టర్ ఎండ్లో మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ముందరికి వెళ్ళే లోపల దట్స్ వాట్ వీ హ్యావ్ టు లర్న్. అంటే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పడం జరిగిందంటే, ఈ యొక్క సత్వగుణం మరణించడం మనుషుల యొక్క ఉన్నత పవిత్ర లోకానికి వెళ్తాడు అని చెప్పారు కదా, అది మన జీవిత ధ్యేయం ఉండకూడదని పెద్దలు చెప్తారన్నమాట. ఓకే, మంచి ప్రదేశాలకు వెళ్ళడం మంచిదే, కానీ దట్ ఈజ్ నాట్ అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్. అల్టిమేట్ గోల్ ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళడం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 గుణాలను తెలుసుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా భగవద్గీతలో ఆ శుద్ధ సత్వం గురించి అంత డైరెక్ట్గా ఒక్కాణించి చెప్పలేదు కృష్ణుడు అర్జునుడికి. అది ఎందుకో మనకు తెలీదు. ఇండైరెక్ట్గా 9వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలోను తర్వాత 15వ అధ్యాయంలోను చెప్పడం జరుగుతుంది కొంచెము. ఇంకొంతే దైవీ గుణాలు, ఆశ్రీ గుణాలను ఇప్పుడు దైవీ గుణాలు చెప్పినప్పుడు ఆ యొక్క లక్షణాలు చెప్పబడతాయి, కానీ డైరెక్ట్గా ఒక్కాణించి చెప్పినట్లు నాకు మటుకు ఎక్కడ కనబడలేదు. మేబీ ఎక్కడైనా నేను మిస్ అయి ఉంటానేమో కూడా తెలియదు. హరే కృష్ణ. విల్ మూవ్ టు ది నెక్స్ట్ శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. హరే కృష్ణ. రజోగుణమునందండి కాదమ్మా, మరణించిన. బిరజ యూ వాంట్ టు రీడ్? ఓకే, సారీ. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ. హరే రజోగుణము నందుండి మరణించిన వాడు కామ్యకర్మ రతులయందు జన్మించును. కామ్యకర్మ రతులయందు జన్మించును. తమో గుణము నందుండి మరణించిన వాడు జంతుజాలమున జన్మించును. హరే కృష్ణ. హరే సత్వగుణంలో ఉన్న వాళ్ళు హయ్యర్ ప్లానెట్స్కి వెళ్తే when one dies in the mode of passion, he takes birth among those engaged in fruitive activities. అంటే ఇప్పుడు మన పరిస్థితి కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితే కదా. మనం కూడా చాలా కోరికలు కామ్యకర్మలు ఉన్న వాళ్ళ మధ్యలోనే మనం పుట్టాము. అవి మనకు తెలుసు. మనకు కూడా అవే వచ్చాయి కదా. అండ్ వీఆర్ ఆల్సో, మన పరిస్థితి కూడా ఎలా అంటే వీఆర్ ఆల్సో ఫోర్స్డ్ ఇన్ టు దట్. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా వీఆర్ అంటే ర్యాట్ రేస్ అని చెప్తారు కదా, మామూలుగా చెప్పాలంటే కాంపిటీషన్, ర్యాట్ రేస్. అండ్ వెన్ వన్ డైస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఈ టేక్స్ ది బర్త్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. అంటే ఈ సృష్టిలో యానిమల్ కింగ్డమ్స్ ఎలా వచ్చారంటే, మనం ఎవరైతే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో ఉంటారో ఆ యానిమల్ కింగ్డమ్లో వచ్చిన ఆ యొక్క జంతుజాలంలో జన్మించే వాళ్ళు మళ్ళీ అంత ఇవల్యూషన్ ప్రాసెస్లోకి వెళ్ళి, ఇవల్యూషన్ అంటే డార్విన్ థియరీ ఆఫ్ ఇవల్యూషన్ కాదు, గ్రాడ్యువల్గా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యానిమల్స్లో ఉండే, ఆక్వాటిక్ యానిమల్స్ ఉండే, జలంలో ఉండే యానిమల్స్, గాలిలో ఉండే యానిమల్స్, భూమి మీద ఉండే యానిమల్స్, నాలుగు కాళ్ళు ఉండే యానిమల్స్, ఇంకా మల్టీ లెగ్స్ ఉండే యానిమల్స్ అన్నీ అలా అనుకుంటూ 20, 60, 70, 84 లక్షల జీవరాశుల్లోంచి అలా వెళ్తూ ఆఖరికి మళ్ళీ మనుషుల రాశుల్లోకి వస్తారని పెద్దలు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. ఇది అయ్యాక మేము చెబుతావా? కర్మణ సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. హరే కృష్ణ. పద్మాసిని, యు వాంట్ టు రీడ్ ది ట్రాన్స్లేషన్? హరే కృష్ణ. పుణ్యకర్మ ఫలతమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణ కర్మము దుఃఖమును, తమోగుణ కర్మము అజ్ఞానమును కలిగించును. హరే కృష్ణ. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వం సత్వగుణ ప్రధానమైన ఉంటుంది. అంటే నిర్మలత్వం, ద రిజల్ట్ ఆఫ్ పయస్ యాక్షన్ ఈజ్ ప్యూర్ అండ్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. సత్వగుణంలో ఉండేది పవిత్రంగా నిర్మలంగా ఉంటుంది. బట్ యాక్షన్ డన్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ రిజల్ట్స్ ఇన్ మిజరీ. ఇక్కడ మిజరీ అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇట్ నీడ్ నాట్ ఆల్వేస్ బి మిజరీ. రజోగుణం దుఃఖమనే డైరెక్ట్గా దుఃఖాన్ని ఇవ్వదు, ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంది. కానీ ఆ సుఖాన్ని వెనకాల ఉండేదే దుఃఖం. సుఖం వచ్చాక మళ్ళీ వచ్చేది తప్పకుండా దుఃఖం. అన్నీ మన ఈ భవబంధాలు మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చినా కూడా ఎప్పుడో అప్పుడు దుఃఖాన్ని ఇవ్వకుండా మటుకు పోవు. అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. కష్టం అది ఒకప్పుడు ఊహించడం, అది నమ్మడం కూడా. కానీ బట్ మనం చూస్తున్నదే, మనకి ఏదైతే ఆనందాన్ని మామూలుగా భౌతిక జగత్తు కారణంగా భౌతిక జగత్తు బద్ధంగా వచ్చిన ఆనందం అనేది, సుఖం పర్టికులర్లీ ఈజ్ డెఫినెట్లీ సమ్ టైమ్ ఆర్ అదర్ డెఫినెట్లీ విల్ లీవ్ సమ్ ట్రేస్ ఆఫ్ మిజరీ ఎప్పుడో అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైనా బాగా లైక్ చేసాం అనుకోండి, ఎప్పుడప్పుడు మనమైనా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టాల్సి వస్తుంది, వాళ్ళైనా వెళ్ళి మనని బాధ పెడతారు. దట్స్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ లైఫ్ కదా. వాళ్ళకు ఉండదు. ఒకప్పుడు మనకి రావాల్సింది మనకి రాదు, మనకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి రావాల్సింది మనకు వస్తుంది. ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఇది ఈ తాపత్రయాలు ఉండే జగత్తులో దుఃఖాలయం అశాశ్వతం అన్నారు కాబట్టి అల్టిమేట్గా దెర్ ఇస్ నో ఎవర్ లాస్టింగ్, లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్. అంటే ఆచార్యులు ఏం చెప్తారంటే, హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ దెర్ ఇస్ ఎ టెంపరరీ రిలీఫ్ ఫ్రమ్ డిస్ట్రెస్. అంటే చెప్పడానికి వినడానికి చాలా చాలా పెసిమిస్టిక్గా ఉంటుంది, ఎందుకు ఇలా చెప్తున్నారని. కానీ నిజంగా మన జీవితాల్లో కూడా మనం ఇఫ్ యూ గో ఇన్ టు డీప్ అండ్ సీ ది స్టేట్మెంట్ హెస్ ఎ వెరీ వ్యాలిడ్ ప్రిన్సిపల్ ఇన్ మైండ్. ఒకప్పుడు దట్ గ్యాప్ మే బీ టూ లాంగ్, దో ది గ్యాప్ బిట్వీన్ ది డిస్ట్రెస్ మే బీ వెరీ లాంగ్. అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు జీవితంలో చాలా సుఖంగా ఉన్నారు అనిపిస్తుంది, వీళ్ళకి అన్నీ మంచిగా ఎక్కడెక్కడ అవ్వాలనిపిస్తుంది. కానీ అల్టిమేట్గా
ఎవ్రీబడి విల్ గో త్రూ దట్ అదర్ స్టేజ్. అది మటుకు సర్టన్. కొందరికి ఆ గ్యాప్స్ కొన్ని అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోతుంటాయి, కొందరికి ఆ గ్యాప్ చాలా ఉంటుంది. బట్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, రిలేటివ్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని ఇది ఎప్పుడైతే మనం కామ్య కర్మలతో చేస్తామో అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఓన్లీ. అందుకని అక్కడ కర్మ, వికర్మ, అకర్మ అన్నారు కదా. ఇది ఇక్కడ చెప్పేది కర్మ కార్యక్రమాలు. ఈ కర్మ అనేది చేసినప్పుడు ఆ వచ్చే ఫలితాన్ని తప్పకుండా మనం అనుభవించాల్సిందే, సుఖమైన దుఃఖమైన. అండ్ ఈ సుఖం కూడా అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు దుఃఖం. కానీ చెప్పడానికి నేను చెప్పినట్టు కొంచెం పెసిమిస్టిక్గా ఉంటుంది, కానీ దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్ అని పెద్దలు చెప్తారు. మనం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం అదే కదా. అది ఇక్కడ చెప్పబడింది అనమాట. తమోగుణ కర్మం అజ్ఞానం ఈ ఇగ్నరెన్స్ రిజల్ట్స్ ఇన్ ఫూలిష్నెస్ అని తెలుసు మనకు అది. తర్వాత నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. హరే కృష్ణ. ఇవి ఈ సత్వ రజోగుణాలు ఎలా మేనిఫెస్ట్ అవుతాయని చెప్పడంలో అనుబాబు యూ వాంట్ టు రీడ్? హరే కృష్ణము. సత్వగుణము నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నొందును, రజోగుణము నుండి లోభము వృద్ధి నుండగా, తమో గుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి అనునవి వృద్ధి నొందుచున్నవి. అంటే ఫ్రమ్ ది మోడ్ ఆఫ్ గుడ్నెస్ రియల్ నాలెడ్జ్ డెవలప్స్. అంటే సత్వగుణం ఉన్న వాళ్ళకి జ్ఞాన సముపార్జన మీద ఇక్కడ రియల్ నాలెడ్జ్ అని చెప్పారు. వాస్తవ జ్ఞానము, వాస్తవ జ్ఞానం అంటే దాని గురించి కూడా మనం ఇంతకుముందు కూడా కొన్నిసార్లు చర్చించుకున్నాం. వాట్ ఈస్ ది రియల్ నాలెడ్జ్ దట్ వీ షుడ్ ఆస్పైర్ ఫర్ ఈజ్ మనం ఎవరము, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఆ సంబంధం అనేది మనకి తెలిస్తే ఆ సంబంధాన్ని మనం ఎలాగా భద్రపరచుకోవాలి, ఆ సంబంధాన్ని ఎలాగా వృద్ధి చెందుకోవాలి, గట్టిపరచుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది చేసుకుంటే మనకు వచ్చే ఫలితం, ప్రయోజనం, సంబంధ అభిధేయ ప్రయోజనం. మనం ఏ యొక్క వేద వాంగ్మయాలను చూసినా, పురాణాలు చూసినా ఈ యొక్క థ్రెడ్ ఈ ఒకసారి ఎక్స్ప్లిసిట్గా మనకు కనబడుతుంది, ఒకసారి ఇంప్లిసిట్గా లోన ఒక వేవ్ లాగా ఉండేదన్నమాట. ఇది చెప్పేవే అన్నీ. ఇవి చెప్పడానికే పురాణాల్లోనూ స్మృతుల్లోనూ కథలు ఎగ్జాంపుల్స్తో చెప్పారు, వేదవాక్యుల్లో డైరెక్ట్గా చెప్పారు, వేదాంత సూత్రాల్లో చాలా ఒక క్యాప్సూల్ ఫామ్లో చెప్పారు, ఉపనిషత్తులో ప్రశ్న ఉత్తరాల ద్వారా చెప్పారు. కానీ దిస్ ఈజ్ ఎ కామన్ థింగ్. అన్నిట్లోనూ కూడా ఇది దిస్ ఈజ్ యువర్ అల్టిమేట్ ఎండివర్ టు అండర్స్టాండ్ దిస్. అది వాస్తవ జ్ఞానం. మిగతా అన్ని జ్ఞానాలు ఆ వాస్తవ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానము, జ్ఞేయం అన్నీ చెప్పబడ్డాయి కదా భగవద్గీతలో. అవన్నీ ఎందుకంటే ఈ మూడు మనకి బాగా తెలుసుకోవడానికి. అవి తెలుసుకున్నాక న్యాచురలీ ది లైఫ్ విల్ బీ క్వైట్ స్మూత్. ఎందుకంటే ఆ లక్ష్యంలో మనం వెళ్తాం కనుక. అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్, ఫ్రమ్ ది మోడ్ ఆఫ్ ప్యాషన్ గ్రీడ్. ఎందుకంటే మనకు ఎక్కువ వాంఛలు, డిజైర్స్ ఉంటే ఆబ్వియస్లీ గ్రీడ్ అనేది వస్తుంది కదా. దట్స్ అ వెరీ వెరీ న్యాచురల్ థింగ్. అండ్ అందరూ మన ఈ భౌతికతలు ఇంత చెప్పుకున్నా చదువుకున్నా కూడా ఈ గ్రీడ్, సెల్ఫ్ ప్రొటెక్షను అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఓవర్కమ్. కాకపోతే మళ్ళీ ఇలా ఒక సత్సంగం ద్వారా చదువుకుంటుంటే ఎక్కడో ఒక్కడ మనం ఎప్పుడైనా అలాంటి చేస్తుంటే అనిపిస్తుంది, అరే ఇది అవసరమా, ఇది చేయడం, ఇలా బిహేవ్ చేయడం అవసరమా, కెన్ వి నాట్ బిహేవ్ డిఫరెంట్లీ అని ఒక స్వయం స్ఫూర్తిని తెలిపింపబడే శ్లోకాలు ఇవి తెలుసుకుని. లేకపోతే ఇవి తెలియకుండానే మనం దాంట్లోనే ఉండి ఆ సైకిల్లోనే ఉంటాము. మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో తెలిపేది ఇందాక చెప్పినట్లు మ్యాడ్నెస్, ఫూలిష్నెస్, ఒక కైండ్ ఆఫ్ ఇల్యూషన్, ఈజీగా భ్రాంతి పొందుతుంటారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ భగవద్గీతలో కూడా చెప్పాల్సిన ఒకప్పుడు ఇండియాలో కూడా చూస్తుంటాం కదా. ఇంకొక చిన్న మామూలుగా నేను సత్సంగంలో చూసిన ఇంకోటి ఏంటంటే, సంహవ్ కొందరు ఏం చేస్తారంటే ఈ యొక్క త్రిగుణాల్ని మన యొక్క భౌతిక చదువులతోనూ మన ఆర్థిక పరిస్థితులతోనూ ఈక్వేట్ చేస్తారు. అది కొంచెం నా ఒక వ్యక్తిగత అనుభవపూర్వకం ప్రకారం అది తప్పు. చదువుకున్నవాడైనా చదువుకున్నవాడు, చదువు లేనివాడు కూడా మామూలుగా స్కూళ్ళకి వెళ్ళి ఏదో పెద్ద పెద్ద పరీక్షలు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వని వాడు కూడా సత్వగుణంలో ఉండవచ్చు. బాగా చదువుకొని ఎంతో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి గోల్డ్ మెడలిస్ట్ తెచ్చుకున్న వాడు కూడా ఈ భగవద్గీత ప్రకారము హీ కెన్ బీ ఇన్ ఇగ్నోరెన్స్.
ఇక్కడ స్పిరిచువల్, ఆ భ్రాంతి, మ్యాడ్నెస్, ఫులిష్నెస్, దే ఆర్ ఆల్ రిలేటెడ్ విత్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, స్పిరిచువల్ జ్ఞాన సముపార్జన, కానీ భౌతికమైన విషయంలో కాదు. వీడు చదువుకున్నాడు, ఈజ్ నాట్ ఇన్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అనుకుంటాము, కానీ చదువుకున్నవాడు కూడా వాడికి ఆ భగవత్ జ్ఞానం మీద, ఆత్మ సాక్షాత్కారం అనే దాని మీద జిజ్ఞాస లేకపోతే ఈ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పర్సన్ ఇన్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. కానీ అది చెప్తే జనాలు కోపం వచ్చేస్తుంది, కానీ అది నిజం. మనకు కూడా అలా స్థితిలో ఉంటే వీఆర్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్. ఆ యొక్క ఓపెన్ హార్ట్ ఉండాలి మనకి అది తెలుసుకోవడానికి. అందుకని ఇక్కడ చెప్పబడింది అనమాట. అందుకని మనం ఎప్పుడు వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ ఎక్స్టర్నల్ అపీరెన్స్ బట్టి వీ కెనాట్ జడ్జ్ వేర్ దే ఆర్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇట్. ఈ మధ్యన కూడా ఎవరో సో ఐ థింక్ ఐ స్లైట్లీ షేర్డ్ విత్ అన్నబాబు అబౌట్ దట్ ఇంట్రెస్టింగ్, నాట్ ఇంట్రెస్టింగ్, kind of not a very pleasant thing to see. మాకు a very close friend, పాపం వాళ్ళ డాటర్కి she got married and they were very very happy. She is my daughter's age, వాళ్ళ డాటర్ కూడా మా క్లాస్మేట్స్ డాటర్. పెళ్ళైనప్పుడు ఆ సంబంధం వచ్చినప్పుడు they were very very happy. ఎందుకంటే మామూలుగా అందరం చేస్తుంటాం కదా, టైం మనకు కాలం అలా ఉంటే భగవంతుడు ఎలా దారి తీస్తాడో తెలియదు. వాళ్ళ పారామీటర్స్లో వాళ్ళు వేసుకునేది నార్మల్గా ఇక్కడ స్టేట్స్లో ఉన్నారు 35 ఏళ్ళ నుంచి. సో వాళ్ళకి ఒక మెటీరియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గ్రేట్ పారామీటర్, రైట్? ఇప్పుడు ఇండియాలో కూడా అలానే ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్. నేను ఇండియాలో ఉండి చాలా రోజులైంది, కానీ ఇక్కడ స్టేట్స్లో చూస్తుంటాను యువర్ ఐడెంటిటీ విత్ ది కాలేజ్ దట్ యూ గో, స్కూల్ దట్ యూ గో, రైట్, ది ప్రోగ్రామ్ దట్ యూ డూ అండ్ ది కంపెనీ దట్ యూ వర్క్. ఆ మూడు ఉంటే జనరలీ దర్ ఇస్ అ ఫీలింగ్ దట్ దిస్ ఫెలో ఇస్ గుడ్ కదా. చదువుకున్నవాడు అంటే కల్చర్ ఉంటుంది, 90% ఉండవచ్చు, 95% ఉండవచ్చు, బట్ దేర్ ఆర్ ఆల్వేస్ అ బ్యాడ్ యాపిల్స్ ఇన్ ది గుడ్ యాపిల్ బాస్కెట్, రైట్? మా ఫ్రెండ్ కూడా అలానే ఈ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ ఓకే ఇది అని, ఈవెన్ దో సమ్ ఇండికేటర్స్ వర్ దేర్, ఇది కొంచెం యూ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ మోర్ అబౌట్ దిస్ అని, బట్ ఈ ఇగ్నోర్డ్ ఎవ్రీథింగ్. ఈ జస్ట్ వెంట్ బై దోస్ పారామీటర్స్. తర్వాత అన్ఫార్చునేట్లీ సమ్ ఇష్యూస్ హ్యాపెండ్ అండ్ ultimately separation came. So he was telling me, he was very very ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఎనీబడి. అంటే ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్ యాజ్ అ పేరెంట్. ఆబ్వియస్లీ ఇట్స్ బిగ్ ట్రామా కదా. అంటే అదే అప్పుడు నేను అది ఆయనతో మాట్లాడుతున్నప్పుడు హీ రిపీటెడ్లీ టెలింగ్ మీ, ఆ అబ్బాయి ఈ స్కూల్లో చదువుకున్నాడు, అక్కడెక్కడో మంచి కాలేజ్లో యుఎస్లో మంచి MBA చేశాడు, ఇంకేదో చేశాడు, ఈ ఇండియాలో మంచి కాలేజ్లో చదువుకున్నాడు, స్టేట్ ర్యాంక్ ఇంత వచ్చింది. నేను అప్పుడు చెప్తుంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ దీస్ శ్లోకాస్ ఓన్లీ. కానీ నేను అతనికి డైరెక్ట్గా చెప్పడానికి కొంచెం భయం వేసింది, ఎందుకంటే అతను ఉన్న పరిస్థితి కొంచెం సెన్సిటివ్గా ఉంది. కానీ తర్వాత రెండోసారి మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఈ పారామీటర్స్ నువ్వు తీసేసాయి, దోస్ ఆర్ నాట్ ది పారామీటర్స్ టు డిటర్మిన్ ఎవరైనా మంచి సత్వగుణం ఉన్నాడో, రజోగుణం ఉన్నాడో, తమగుణం ఉన్నాడో అనేది అవి కావు. మన మంచి స్కూల్లో ఉన్నవాడు, మంచి చదువుకున్నవాడు కూడా పూర్తి రజోగుణంలో ఉండొచ్చు, పూర్తి దీంట్లో ఏమీ లేనివాడు కూడా సత్వగుణంలో ఉండొచ్చు. ఈదర్ వే ఇది ఒకటి విధంగా. సో ఇట్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి వ్యక్తిగతంగా ఇవి తెలుసుకోవడం వల్ల ఒకప్పుడు వీ మే టెన్ టు గెట్ సంథింగ్. అలా నాకు తెలిసినందుకు నాకు జీవితం లేదు కాదని నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఆ టైం వస్తే తెలిసి కూడా మనం తప్పులు చేస్తాం, తెలియకుండా కూడా తప్పులు చేస్తాం. కానీ తెలిస్తే కొంచెం ఇది ఇలా ఉంది అని తెలిస్తే ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కువ మంది రజోగుణంలోనూ తమ గుణంలోనే ఉన్నారు. సత్వగుణం వాళ్ళు దొరకరు, వాళ్ళ దగ్గర తెలియదు. అందరినీ ఆ సత్వగుణం బ్రాకెట్లో ఎక్స్టర్నల్ పారామీటర్స్ చూడకూడదని మనకు తెలిస్తే మనలో ఒక రకమైన సినిసిజం అనొచ్చు, పెసిమిజం అని బయటకు వాళ్ళకి కనబడచ్చు. కానీ అది మనల్ని ప్రొటెక్ట్ చేసే సినిసిజము, మనల్ని ప్రొటెక్ట్ చేసే పెసిమిజం అని మనం అనుకోవాలి. ఓవర్గా అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా చెప్పినప్పుడు మనకు చిన్నప్పుడు అనిపించేది ఏంటి ఇలా మాట్లాడతాను. పర్టికులర్లీ నేను అంబిట్ బిట్ పర్సనల్. చిన్నప్పుడు నేను మా ఫాదర్ గురించి అనుకున్నాను, ఎందుకు ఒకప్పుడు ఇంత పెసిమిస్టిక్గా మాట్లాడతారని. యాక్చువల్లీ అప్పుడు నాకు అది పెసిమిజంగా అనిపించింది, ఎందుకంటే నాకు ఆ జ్ఞానం లేదు కనుక. యాక్చువల్లీ హీ వాజ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్, నాట్ విత్ పెసిమిజం. కానీ చిన్నప్పుడు మనం రజోగుణంలో ఉన్నబట్టి, మనం తమో గుణంలో ఉన్నబట్టి వాళ్ళు చెప్పేవి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, దిస్ ఈజ్ వాళ్ళలో ఉండవచ్చు కొంచెం పెసిమిజం, కొంచెం నెగిటివిటీ ఉండవచ్చు, బట్ దట్ ఈస్ మోర్ కమింగ్ ఫ్రమ్ నాలెడ్జ్ దాన్ దర్ యాక్చువల్ రియల్ పెసిమిజం.
ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అది కొన్ని ఏజ్ వస్తుంటేనే మనకు అర్థమవుతాయి ఇవి. సో దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. అమ్మ 18 చదువుతావా? This is very nice shloka. Yeah. Urdhvam gachanti sattvastha madhye tishtanti rajasaha jaghanya guna vrittistha adho gachanti tamasaha. హరే కృష్ణ. తిరుమల్ చదువుతారా? తిరుమల్ వాయిస్. హరే కృష్ణ తిరుమల్. హరే కృష్ణ. నౌ యువర్ వాయిస్ ఇస్ ఓకే. హలో, హరే కృష్ణ. వినిపిస్తున్నదా? యా వినిపిస్తుందమ్మా. ఓకే. సత్వగుణము అందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణము అందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణం అందున్న వారు నరలోకమునకు పతనము చెందుదురు. హరే కృష్ణ. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక్కడ ఈ రజోగుణం ఉన్నవారు భూలోకం నుండి వస్తుంటారు. దట్స్ వెరీ క్లియర్ అంటే ఎంఫాటిక్గా కృష్ణుడు చెప్పింది. అంటే ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ దే ఆర్ డ్రివెన్ బై డిజైర్స్, రైట్? అంటే ఈ భూలోకంలో కూడా కొన్ని డిఫరెంట్ తరగతులు ఉన్నాయి కదా. భూలోకంలో కూడా చాలా సుఖశాంతులతో ఉండే ప్రదేశాలు ఉన్నాయి. భూలోకంలో కూడా కొంచెం నరకబద్ధమైన ప్రదేశాలు ఉన్నాయి. అలా భూలోకంలో కూడా ఈ రజోగుణంతో ప్రభావితమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ జనరల్గా ఇది ఒక ప్రిన్సిపల్ కింద కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, యా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా? లేదమ్మా. యా నేను చెప్పే కదా, విల్ డూ ది ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీక్. ఓకే. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. హరే కృష్ణ. ఉదనాజీ మీరు చదువుతారా మీనింగ్? హరే కృష్ణ. సర్వకర్మముల యందు ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరెక్కడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినప్పుడు మనుజుడు నా దివ్య స్వభావమును పొందగలడు. ఇది ఇప్పుడు ఈ ప్రకృతి గుణాల్లో చెప్పింది. ఈ ప్రకృతి గుణాలకి అతీతుడు కావాలి. సర్వకర్మల యందును ప్రకృతి గుణములు. 1 సెకండ్, ఐ జస్ట్ గెట్ ది ఇంగ్లీష్ వన్ ఆల్సో. ఒక్క నిమిషం. ఫోర్టీన్ 18 కదా, సారీ. When one properly sees that in all activities no other performer is at work than these modes of nature. అంటే మనం చేసేది ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల ప్రభావం ద్వారానే చేస్తున్నాం. ఈ త్రిగుణాలే మన చేత అన్ని చేయిస్తున్నాయి. అండ్ హీ నోస్ ది సుప్రీం లార్డ్. అది తెలుసుకున్నవాడు ఇది త్రిగుణాల వల్లనే మనం చేసే కార్యక్రమాలన్నీ చేయబడుతున్నాయి, ఈ త్రిగుణ ప్రభావంతోనే చేయబడుతున్నాయని తెలుసుకున్నవాడు భగవంతుని తెలుసుకున్నవాడని చెబుతూ, అండ్ ఎవరైతే ఈ త్రిగుణాల కంటే అతీతుడు అవుతాడో, ట్రాన్సెండెంటల్, ఈ త్రిగుణాలకి అతీతుడు అవ్వడానికి ప్రయత్నిస్తాడో, హీ అటైన్స్ మై స్పిరిచువల్ నేచర్, అంటే నా ధామానికి రాగలుగుతాడు, ఆ దైవత్వాన్ని పొందగలుగుతాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో త్రిగుణాలు ఉండటము 3 గుణాలు, ఆ 3 గుణాలు ఒకదానొకటి పోటీ పడుతుంటాయి. ఆ 3 గుణాల ప్రభావంలోనే ఈ జీవాత్మ ఉంటాడు. జీవాత్మకి ఒక స్వతంత్రము, స్వేచ్ఛ, ఫ్రీ ఇండిపెండెంట్ విల్ ఇచ్చిన భగవంతుడు ఈ యొక్క లేయర్ పెట్టాడు. ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే చేయబడతాడు. ఈ మూడు డిఫరెంట్ గుణాలు ఒకప్పుడు కలిసి ఉంటాయి, ఒకప్పుడు వాటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, ప్రభావం తక్కువ ఉంటుంది. ఇవే మన చేత మన పనులని చేస్తుంటాయి. అంటే మనం చేసే పనులు, మనం చేసేది, మనం చూసేది, మనం వినేది మారాలి అంటే మనం ఈ ఫిల్టర్స్ని మార్చుకుంటే మనకు కనబడేది వేరే కనబడుతుంది. దిస్ ఇస్ సింపుల్ టెక్నిక్, సింపుల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం చూసేది ఈ త్రిగుణాలతో ఉండే ఫిల్టర్తో చూస్తాం కదా, ఆ ఫిల్టర్స్ని మార్చుకుంటే మన విజన్ క్లియర్ ఉంటుంది. ఆ ఫిల్టర్స్నే తీసేస్తే విజన్ ఇంకా
క్లియర్ అవుతుంది. ఆ ఫిల్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంచెం కొంచెం కరెక్ట్గా కనబడాల్సింది కరెక్ట్గా కనబడుతుంటుంది. స్లోగా ఆ ఫిల్టర్సే లేకపోతే ఉన్నది ఉన్నట్లు తెల్లంగా కనబడుతుంది. అదే అప్పుడే మనకి స్టేట్ ఆఫ్ అటైనింగ్ ది స్పిరిచువల్ నేచర్. అప్పుడు ఆ భగవంతుడి యొక్క దివ్యమైన స్వభావాన్ని మనం చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం. అంటే 6వ అధ్యాయంలో చెప్పారు కదా, యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ద వన్ హూ సీస్ మీ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మీ ఐఎమ్ నాట్ లాస్ట్. అది స్థితి. ఆ ఫిల్టర్స్ని తీయగలడా? ఈ ఫిల్టర్స్కి ఫిల్టర్స్ అంటే తెలుగులో అండి తెరలు కదా, సంథింగ్ లేదా తెరలు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవి ఈ త్రిగుణాలని తెరని మనం ఎంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని తీయగలిగితే అప్పుడు తీరుతామని ఇది ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. యా గుణానేతాన్ త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. పద్మాసుని, యు వాంట్ టు రీడ్? కృష్ణ, దేహధారియగు జీవుడు దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. Hare Krishna. When the embodied being is able to transcend these three modes associated within the material body, he can become free from birth, death, old age and their distresses and can enjoy nectar even in this life. అంటే ఈ త్రిగుణాలకి అతీతంగా అవ్వాలి. అంటే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటి రావాలంటే త్రిగుణాలకి ఎలాగో అతీతుడు అవుతాడు అని. ఆ యొక్క ఆన్సర్ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాడు. నెక్స్ట్ శ్లోకాల్లో కూడా, నెక్స్ట్ చాప్టర్స్లో కూడా మనకి వస్తుంది. అల్టిమేట్లీ ఆఖరికి 18వ అధ్యాయంలో సర్వధర్మ పరిత్యజ్యతో ఎండ్ అవుతుంది. కానీ దానికంటే ముందర కూడా హీ టెల్స్ లాట్ ఆఫ్ ది శ్లోకస్. దేన్నైతే ఉపయోగించుకొని మనం ఈ త్రిగుణాలకి అతీతులుగా కావడానికి మనం ప్రయత్నించే మార్గం కూడా భగవంతుడు చెప్తాడు. కేవలం త్రిగుణాలకి అతీతంగా ఉండాలనే కాదు, త్రిగుణాలకి దాటగలిగే మార్గం కూడా ఈ భగవద్గీతలో చెప్పబడి ఉందన్నమాట. అర్జున వాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ఇమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. బిరజ, అర్జునుడు ప్రశ్నించెను, హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన బట్టిది. ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? అర్జునుడికి డౌట్ ఇస్తున్నాడు. ఒక లింక్ పెట్టాడు కదా భగవంతుడు. త్రిగుణాలు ఉంటాయి, త్రిగుణాలు నువ్వు బంధింపబడతావు, కానీ ఎప్పుడైతే నువ్వు త్రిగుణాలకి అతీతుడు అవుతావో యూ విల్ ఎటైన్ మై నేచర్, నా దివ్య స్వరూపానికి పొందుతావు అని చెప్పాడు కదా. న్యాచురల్గా అర్జునుడికి డౌట్ వస్తుంది. అర్జునుడికి ఇలాంటి డౌట్స్ భగవద్గీత ఇంత ముందర కూడా వచ్చుంటాయి అనమాట. ఒకటి మేజర్ డౌట్ ఈ 2వ అధ్యాయంలో కూడా ఈ భక్తియుక్తి మార్గము, భక్తుల గురించి కొంచెము ఆత్మ పరమాత్మ గురించి, శరీరము ఆత్మ గురించి చెప్పాక, సాంఖ్యయోగం గురించి చెప్పాక 2వ అధ్యాయం ఆఖరిలో 60+ శ్లోకాల్లో అర్జునుడు అడుగుతాడు, అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని ఎలా చూడగలుగుతాం? వాళ్ళు ఏం చేస్తారు? స్థితప్రజ్ఞ లక్షణాలు అని చెప్తారు. అప్పుడు భగవంతుడు మళ్ళీ ఆ స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి అడిగాడు అనమాట, ప్రభు ఆ లక్షణాల ద్వారా ఎలా తెలుపబడును, అతని ప్రవర్తన ఏంటిది, హౌ డస్ హీ బిహేవ్, అంటే ప్రాక్టికల్గా అలాంటి వాళ్ళని మనం చూడవచ్చా అని. సో నైస్ ప్రశ్న. సో దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడు. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవం యో ప్రతిష్టతి నింగతే సమదుఃఖ సుఖ స్వస్థః
సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరः తుల్యనిందాత్మక సంస్థుతిః మానాపమానయోస్తుల్యः తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. హరే కృష్ణ. ఒక చిన్న ప్రశ్నకి పెద్ద ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సత్య, యు వాంట్ టు రీడ్? హరే కృష్ణమా. ఇది 3 ప్రశ్నలు వేశాడు కదా, ఆ 3 బ్రహ్మాండమైన ప్రశ్నలు. అవి ప్రాసెస్ క్వశ్చన్స్. అంటే ఈ క్వాలిటీస్ ఏమిటి, ఎలాగ చేయాలి అన్నవి. అవేంటంటే నీకు బేసిక్లీ ఫౌండేషనల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అర్జునుడు. అర్జునుడిని అడిగిస్తున్నాడు భగవానుడు. దీని ఆన్సర్ కూడా అందుకనే చిన్న ప్రశ్నలు పెద్ద ప్రశ్నలు వేశాడు, ప్రాసెస్ క్వశ్చన్స్. సో దానికి ఈయన ఆన్సర్. హరే కృష్ణ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపని వాడు, మరియు అవి లేనప్పుడు ఆకాంక్షింపని వాడును, గుణములే పనిచేయుచున్న వని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదుల యందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనునిగాను దివ్యునిగాను నిలుచువాడును, ఆత్మయందే స్థితుడై సుఖదుఖములు ఏకమని భావించెడివాడును, మట్టి ముద్ద, రాయి, బంగారములను సమముగా వీక్షించెడివాడును, ప్రియాప్రియములను అందు సమముగా వర్తించెడివాడును, నిందాస్తుతులయందు మానవమానములయందు సమత్వమున నిలుసు ధీరుడును, శత్రుమిత్రులను సమముగా చూచువాడును, సర్వములైన భౌతిక కర్మలను విడిచిన వాడును అగు మనుజుడు ప్రకృతి త్రిగుణములను దాటిన వాడుగా చెప్పబడును. హరే కృష్ణ. వెరీ లాంగ్ లిస్ట్, చాలా టఫ్ లిస్ట్. ఇది ఐఐటి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లానే ఉంది. ఇది చెక్ లిస్ట్, అన్నమాట. ఎవ్రీ టైమ్ యూ కెన్ కీప్ బ్యాక్ అండ్ యూ కెన్ రిఫర్ బ్యాక్ టు ఇట్ అండ్ చెక్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఆఫ్ ద ట్రాక్ అన్నమాట, యూ కెన్ చెక్ బ్యాక్. అంటే కానీ ఇది కష్టంగా అనిపించినా కూడా ఈ వైష్ణవ సిద్ధాంతాల్లో ఇలాంటి శ్లోకాలు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మనకి ఇవి చాలా కష్టంగా అనిపించవచ్చు. ఇంపాసిబుల్ టు, ఆల్మోస్ట్ నాకైతే ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ ఎనీవేర్ నియర్ దట్, రైట్? తెలుసుకోవడమే గొప్ప, తెలుసుకొని పాటించడం అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఇవి చదువుకున్నప్పుడే మనకి ఏం స్ఫూర్తి రావాలి అంటే, మనం వీటి త్రిగుణాల చేత కట్టబడి ఉన్నాం. ఆ కట్టబడ్డ ఉన్న వాళ్ళకి భగవంతుడి దగ్గరికి వెళ్తే అర్జునుడి ద్వారా తెలిసింది ఏంటంటే ఇవన్నీ ఈ దీంట్లో ఉండాలి అని. కానీ ఇది నిజంగా మనం చేయగలుగుతామా? ప్రాక్టికల్గా చేయలేం. అప్పుడే మనకి సహాయం చేసేవాడు, దీని నుంచి దాటించగలిగేవాడు, దాటిస్తానని మన మీద మన యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఆ యొక్క బాధ్యతని తీసుకునేవాడు గురువు సద్గురు రూపంలో మన జీవితంలో ప్రవేశించి ఒక కృష్ణుడి ప్రతినిధిగా వచ్చి మనకి ఎక్కడో ఒక్కడ వీటిని దాటించేవాడు. అంటే అతని షిప్లో మన్ని పెట్టుకొని కెప్టెన్ లాగా షిప్లో అయినా తీసుకువెళ్ళేవాడు. యాదృచ్ఛికంగా వస్తారు గురువు. అందుకనే సత్సంగం వల్ల, సత్సంగంలో గురువుల యొక్క సేవ శుశ్రూష ఎందుకు చేయాలంటే దే హ్యావ్ ది పొటెన్సీ టు టేక్ అస్. అందుకనే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సుమాత్మ సదుర్లభ. ఈ ఎన్నో జన్మలు తీసుకొచ్చిన వాళ్ళు దే నో దట్ వాసుదేవ సుప్రీం గాడ్ అని. అలాంటి వాళ్ళు మనని మన కట్టివేయబడ్డ త్రిగుణాలు దే కెన్ రిమూవ్. ఎందుకంటే మనందరం తీసుకోలేము. ఇది ఇలా ఉందని తెలుసుకోవడం ఒక పెద్ద ఎత్తు. ఇలా ఉండి దిస్ ఈజ్ ది అల్టిమేట్ బెంచ్ మార్క్ అని తెలుసుకున్నాక అది మనకి ప్రస్తుతానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంది కనుక దాని నుంచి విముక్తి కలిగిన వాళ్ళు, విముక్తి చేయగలిగే వాళ్ళు ఎవరు అని మనం తెలుసుకుంటే, ఒక గురువు భగవంతుడి రూపంలో మనకి గురువు అనేది భగవంతుడే పెడతాడు. చైత్య గురువు రూపంలో ఉంటాడు.
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమాం ఉపయాంతితే. అలా దాన్ని భక్తితో పూజించే వాళ్ళు తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం, భక్తితోనూ ప్రేమతోనూ పూజించే వాళ్ళకి దదామి బుద్ధి యోగం, నేను కూడా ఒక చైత్య గురువులాగా వచ్చి వాళ్ళకి ఒక గురువు దగ్గరికి నేను తీసుకెళ్తాను అని. అంటే మన ఈ గురు పరంపర మన ఏ సాంప్రదాయంలో కూడా ఈ గురువుకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారంటే దాని కొరకే. ఇది ఇవాళ పొద్దున్నే నేను అంటే గురువు మీద అఫ్కోర్స్ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం ఏదైతే ఇస్కాన్ దాంట్లో కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎంతోమంది ఆచార్యులు గురువుల గురించి ఎన్నో వండర్ఫుల్ శ్లోకాలు, భజన్స్, వైష్ణవ ఆచార్యులు భజన్స్ ఈ గౌడీయ దీంట్లో చాలా మంచి భజన్స్ ఉంటాయి, వెరీ ఇంట్రెస్టింగ్ భజన్స్. అది కాకుండా ఆది శంకరాచార్య వారు కూడా గురు పాదుకా అష్టకం రాశారు. అది అనంత సంసార సముద్రతార. సో దట్ అఫ్కోర్స్ 8 శ్లోకాస్ చాలా బాగుంటాయి. దాని ఫస్ట్ శ్లోకమే ఈ పేస్ ఒబేసెన్సెస్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ ది గురు, అనంత సంసార సముద్రతార. ఆ సముద్రం అనే దాంట్లోంచి ద ఓన్లీ వన్ యూ కెన్ టేక్ మీ ఓన్లీ వైరాగ్య సామ్రాజ్యం. నువ్వు ఎలా తీసుకెళ్తావు, నాకు భక్తినే ఇచ్చేసి ఆ వైరాగ్యమైన సామ్రాజ్యానికి నువ్వు నన్ను యూ విల్ మేక్ మీ అ కింగ్ దేర్ అండ్ యూ టేక్ మీ. అందుకనే నీ యొక్క పాదాలకి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ శంకరాచార్య వాళ్ళు రాసింది. అంటే ఆది శంకరుడే అలా రాశాడంటే చూసుకోండి. సో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ డిపెండెంట్. ఐ మీన్ హీ అపియర్స్ టు బీ డిపెండెంట్. ఆనెస్ట్లీ ఇట్ డజంట్ హ్యావ్ టు డిపెండ్. మనకి ఆయన తెలుసుకుంటే మనం అలా రామానుజాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ వాళ్ళు కూడా దే ఆల్వేస్ ఫెల్ట్ ఒక గురువులతో ద్వారానే ఇలా వెళ్ళవచ్చని ఈ మనకి సాంప్రదాయం తెలుసు. అంటే దానివల్ల మనకు తెలిసేది ఏంటంటే ఇలాంటివి కొన్ని కష్టాల్లాగా కనిపించినా కూడా ఎక్కడొక్కడ అది మనం మొదలు పెడితే స్లోగా ఆటోమేటిక్గా ఎవళ్ళో ఒకళ్ళు మనకంటే కూడా చాలా పవర్ఫుల్ వాళ్ళు వచ్చి మనని తీసుకెళ్తారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. అంటే నాట్ డైరెక్ట్ ఎగ్జాంపుల్, అంటే మనకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని భగవంతుడు ఎలా చేస్తారో. అమ్మ అది చెప్తావా, గరుడు అది గుడ్లది అందరికీ తెలిసిందే, మళ్ళీ ఈ సందర్భంగా అది చెప్పుకున్నాం కదా. ఏదండి అది గుడ్లు పెడుతుంది చూడు సముద్రం ఒడ్డున ఒక వెరీ నైస్ స్టోరీ. ఒక చిన్న పిచ్చుక అది సముద్రం ఒడ్డున గుడ్లు పెడుతుంది అనమాట. పెట్టి అది ఇంకెప్పుడు పిల్లలు వస్తా ఎదురు చూస్తుంటే ఈ సముద్రుడు వచ్చి అలలు కామన్ కదా, అలా వచ్చి మొత్తం గుడ్లన్నీ కొట్టుకుపోతాయి. పాపం అది చాలా బాధపడుతుంది. తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళా గుడ్లు పెడుతుంది, మళ్ళా కూడా అలలు వచ్చి తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు అతను చాలా బాధపడిపోయి ఈ సముద్రం వచ్చి నాకు నా సంతానాన్ని తీసుకుని నీ సముద్రాన్ని ఖాళీ చేస్తా అని చెప్పి తన ఆ ముక్కుతోటి ఒక్కొక్క చుక్క తీసి ఇసుకలో పోస్తుంటుంది అనమాట. అందరు నవ్వుతారు ఆ పిచ్చుక ప్రయత్నాలు చూసి. అదొక టాక్ ఆఫ్ టౌన్ అయిపోతుంది. ఈ పక్షుల రాజ్యాలు అందరు చెప్పుకుంటుంటారు అనమాట ఈ చిన్న పిచ్చుక చేస్తున్న ఈ పెద్ద ప్రయత్నాన్ని. అది మెల్లమెల్లగా నోటు నుంచి పాకి గరుత్మంతుడికి తెలుస్తుంది. గరుత్మంతుడు ఆ చిన్న పిచ్చుక యొక్క పట్టుదలకు సంతోషపడి అతను వచ్చి అప్పుడు తన బీక్ తోటి సముద్రాన్ని ఖాళీ చేస్తా అని ప్రయత్నించినప్పుడు సముద్రం ప్రత్యక్షమయ్యి ఇది నా అలలు రావడం నా ప్రకృతి స్వభావము, నా మీద కోపం తెచ్చుకోద్దని చెప్పి ఆ తీసుకున్న గుడ్లన్నీ వాపస్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడనమాట. ఆ రకంగా గరుత్మంతుడి దయకు ప్రాప్తమైన పిచ్చుక సముద్ర గర్భంలో పోయిన తన సంతానాన్ని మళ్ళా తిరిగి పొందగలిగింది. హరే కృష్ణ. థ్యాంక్స్. ఇంత పెద్ద లిస్టు చెప్పిన కృష్ణుడు 14వ అధ్యాయంలో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఆయనే ఫస్ట్ త్రిగుణాల్లో బంధిస్తాడు, త్రిగుణాల నుంచి ఎలా బయటపడాలో చెప్తాడు. పెద్ద లిస్టు చెప్పేస్తారు. మనం కంగారు పడుతుంటే దానికి ఒక చిన్న మార్గం కూడా చూపెడతారు. అందుకని దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ 14th చాప్టర్. మనకి ఎప్పుడైనా డౌట్ అనిపిస్తారా ఇన్ని ఎలా చేయాలంటే జస్ట్ బై ఫాలోయింగ్ డివోషన్ సర్వీస్. అందుకని భక్తి మార్గానికి ప్రపత్తి మార్గానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. యా, కెన్ యూ రీడ్ ఇట్? అమ్మ ఇది 2 సార్లు చదువుతావా? ఏంటండి 2 సార్లు చదువుతావా ఈ శ్లోకం? ఓకే. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. గుణానది ప్రింట్ తప్పబడింది. మాం చయో వ్యభిచారేణ
భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ. అంటే మనకి 12వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలో చెప్పిన భక్తి మార్గ ప్రమాణికమైన సూత్రాలను పాటిస్తే ఎలాగైతే మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కరు మామే వైశ్వసి యుక్తైవం ఆత్మానమత్పరాయణం అదొకటి. 9వ అధ్యాయంలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి ఎత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి ఎత్తపససి కౌంతేయ తత్కురు స్వమదర్పణం. 8వ అధ్యాయంలో తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరణ యుద్ధేత మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్య ససంశ. ఇలాంటివి ఎన్నో భక్తియుక్తి సూత్రాలను ఇచ్చిన భగవంతుడు అలాంటి భక్తిని పాటించగలిగితే నేను పైన చెప్పిన కంటే టక్కని భక్తి ఎందు సేవ నిమగ్నం శీఘ్రమే ప్రకృతి త్రిగుణం దాటి బ్రహ్మ భావమును పొందును. వన్ హూ ఎంగేజెస్ ఇన్ ఫుల్ డివోషనల్ సర్వీస్ అన్ఫెయిలింగ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్స్. ఇది సెకండ్ లైన్ కొంచెం మళ్ళీ కష్టము. కండిషనల్ థింగ్ అన్ఫెయిలింగ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్స్ at once transcends the mode of material nature and thus comes to the level of Brahman. ఈ యొక్క శ్లోకాన్ని ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు సాకారవాదులు నిరాకారవాదులు అని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇది కొంచెం నిరాకారవాదులు దే యూజ్ దిస్ సెకండ్ లైన్ ఇంట్రెస్టింగ్. ఆ త్రిగుణం దాటి బ్రహ్మ భావమును పొందును. మనం ఈ పర్పోర్ట్లో నెక్స్ట్ టైం చదువుకున్నప్పుడు దీని గురించి ఎవరికైతే ఈ శ్లోకం వస్తుందో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఈ యొక్క దీన్ని సాకారవాదులు ఎలా వర్ణించారు, నిరాకారవాదులు ఎలా చెప్పారు అనేది చెప్తుంది. బట్ అల్టిమేట్లీ సమ్వేర్ వీల్ గో టు ది డెస్టినేషన్, ది రియల్ డెస్టినేషన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. అంటే త్రిగుణాలకు అతీతులు కావాలి. మనం త్రిగుణాల బంధంలో ఉన్నాం, బంధింపబడ్డాం, త్రిగుణాల వద్ద కండిషన్ అయినాం. ఆ త్రిగుణానికి అతీతం అయితేనే కానీ మనకు ముక్తి లేదు. ఆ త్రిగుణానికి ముక్తి కావాలంటే చాలా కండిషన్స్ మనకు కావాలి. ఆ కండిషన్స్ మనకి రావాలి అంటే భక్తి మార్గాన్ని అవలంబించాలి. ఆ భక్తి మార్గానికి అనేక శ్లోకాలు భగవద్గీతలో ప్రత్యేకంగా 12వ అధ్యాయం, 9వ అధ్యాయం, 15వ అధ్యాయం. ఈ అధ్యాయం తర్వాత మరి ఈ అధ్యాయం చదువుకున్న కొంచెం పురుషోత్తమ యోగం అంటారు. ఈ 3 అధ్యాయాల్లో ఎక్కువగా చెప్పబడింది భక్తి యోగం గురించి. యా అండ్ లాస్ట్ శ్లోకం కనబడుతుందా? బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. తర్వాత చెప్పే ఆ బ్రహ్మన్కి రీచేత అని చెప్తున్నారు కదా. బిరజ, యు వాంట్ టు రీడ్? అమృతమును అనశ్వరమును శాశ్వతమును అది అడ్డుగా ఉందండి. శాశ్వతమును చరమ సుఖపు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. ఐఎమ్ ది బేసిస్ ఆఫ్ ది ఇంపర్సనల్ బ్రహ్మన్. ఇందులో ఇంపర్సనల్ బ్రహ్మన్ గురించి చెప్పారు కదా. ఆ ఇంపర్సనల్ బ్రహ్మన్ కూడా నేను బేసిస్ అని చెప్పారు. ఆ బ్రహ్మమే అల్టిమేట్ కాదు. నిరాకారవాదులు ఈ యొక్క ఆ బ్రహ్మనే అల్టిమేట్ అనుకుంటారు. దాన్ని మన వైష్ణవ పరంపరలో ఆ బ్రహ్మ జ్యోతి అని చెప్తారు. భగవంతుడి యొక్క ఎఫల్జెన్స్. ఆ ఎఫల్జెన్స్ కూడా నేనే బేసిస్ అని చెప్తూ, ఎలాగంటే పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవత అని కృష్ణుడు అందరిలో నేను తండ్రిని అనేవాడు అహం బీజ ప్రదాప్రిత అని కూడా చెప్పబడి ఇంకో శ్లోకాల్లో కూడా చెప్పారు కృష్ణుడు. అలాగా ఐఎమ్ ది బేసిస్ ఆఫ్ ది ఇంపర్సనల్ బ్రహ్మన్ విచ్ ఇస్ ఇమోర్టల్, ఇంపెరిషబుల్ అండ్ ఎటర్నల్ అండ్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ది అల్టిమేట్ హ్యాపీనెస్. ఇక్కడ అది చెప్పబడింది. దీంతో 14వ అధ్యాయం ఎండ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లు నేను ఒక చిన్న పట్టిక టేబుల్ లాంటివి చేసి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలొకేట్ చేసుకుందాము. నేను పట్టిక పంపిస్తాను. దాంట్లో ఒక భాషలు చదివి నేను పంపించిన డాక్యుమెంట్లో భాషలు చదవచ్చు. మీకు వేరే దాంట్లో ఏదైనా పరిచయం ఉంటే ఆ భాషలు కూడా మీరు చదవచ్చు. కానీ వాట్ ఎవర్ ఒక 5 to 8 minutes ఆ 3-4 అలొకేట్ చేసిన శ్లోకాల్లో ఇఫ్ యూ కెన్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ విల్ లెర్న్ ఈచ్ అదర్. ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుందాం. ఒకళ్ళనొకళ్ళు ఎవరు దాన్ని అలా డిఫరెంట్గా చూస్తారో అనేది తెలుసుకుంటే ఇట్ బి వెరీ వెరీ ఎన్లివింగ్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ అస్. కొంచెం హోంవర్క్ లాగా కూడా ఉంటుంది. ఇట్ విల్ ఇంట్రెస్టింగ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ
Anything, any comments, anything on this 14th chapter? In general అంటే నేను I was ఇది I don't want to extend the discussion ఇది it's it can create a big discussion ఇది basic ఈ భగవద్గీత ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ అంటే ఇప్పుడు మనకి 14th చాప్టర్ లో అంటే ఇవన్నీ చేస్తే ఈ రజోగుణం ఉన్నవాడికి వచ్చే జన్మలో సత్వగుణం ఉన్నవాడికి వచ్చే జన్మలో అలా 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 అనేసరికి సరే ఈ జన్మ గురించే మనకి తెలియదు, వచ్చే జన్మ గురించి ఎవడు పట్టించుకుంటాడని ఎవడి పాటికి వాడు వాడు వెళ్ళిపోయే అవకాశం ఉంది. యాక్చువల్లీ అది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ జన్మలోనే కొంచెం భయం పెడితే జనాలకి అట్లీస్ట్ ఫాలో అవుతారని నా అభిప్రాయం. నేను ఎక్కడో చదివాను, ఎవరో చెప్పారు ఆయన అంటే ఈ భగవద్గీత మన అందరికీ తెలుసు. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు హోల్ ఇండియా, పాన్ ఇండియా భగవద్గీత గురించి తెలుసు. కానీ అంటే ఈ సామాన్యుడికి ఎందుకు రీచ్ అవ్వలేకపోయింది? ఓన్లీ ఆ ఇంటెలిజెంట్ ఆర్ ఇంటెలెక్ట్స్ కే ఎందుకు పరిమితం అయింది? సామాన్యుడికి అంటే ఒక పీసెంట్ నుంచి లైక్ కాపులర్ ఆర్ వాట్ ఎవర్ లైక్ హిందూ సమాజంలో అని అని ఆయన అని ప్రశ్నిస్తే maybe it is because of like అంటే ఇంత తత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేకపోవడం వల్ల అంటే ఇట్స్ అది ఇట్ ఈస్ టెలింగ్ మచ్ ఏమంటారు లైక్ ఆ వచ్చే జన్మ లైక్ ఈ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ అని ఆయన అభిప్రాయపడ్డాడు. బట్ ఎనీవే ఆయన అభిప్రాయం అది. సో అంటే ప్రాక్టికల్ గా ఈ 14th చాప్టర్ అంటే అందరికీ ఇవి ఇప్పుడే చేయాలి అని అని సింప్లిఫై చేస్తే ఇట్ విల్ బి అడ్వాంటేజ్ టు ఎవ్రీ వన్ అని నాకు అనిపిస్తుంది. లైక్ సిన్స్ ఐ హావ్ బీన్ థింకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ లేట్లీ. సో అది that's what I had in my mind for some time. Yeah, అంటే practical use of everyone, not just one or two but everyone, like yeah. దానికి ఎవరైనా తిరుమల రణబా ఎనీబడి వాంట్స్ టు కంట్రిబ్యూట్ బిఫోర్ ఐ ట్రై టు టెల్స్ ఫ్యూ థింగ్స్ నాకు తెలిసినవి. థ్యాంక్స్ బీరజ, చాలా మంచి పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్, ఎక్సలెంట్ పాయింట్. ఎనీవన్ వాంట్స్ టు షేర్? బీరజ్ చెప్పింది. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. వాట్ బిరజా ఇస్ టెలింగ్ ఇస్ కరెక్ట్. మనకు అంటే ఆచార్యులు ఏం చెప్తారంటే, సామాన్యంగా ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దాని వెంబడి వచ్చే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తువు ఉపయోగించక ముందు చదివితే ఆ వస్తువుని ఏ రకంగా మనం సదుపయోగం చేయొచ్చు, ఏ రకంగా దాన్ని జాగ్రత్తగా వాడుకోవచ్చో తెలుస్తుంది. కానీ ఆ వస్తువుని మనం రఫ్ గా హ్యాండిల్ చేసి అది పాడైపోయినాక అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివితే మనకు అంత ఉపయోగకరంగా ఉండదు. అదే రకంగా భగవద్గీతను ముందు నుంచే కనుక, అంటే మనం ఎప్పుడో రిటైర్ అయిపోయినాక పెద్దగా అయినాక చదువుకుందామని అప్పటికి ఆగిపోతే మనం దీంట్లో ఉండే ఇదొక విజ్ఞాన దాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోలేము. కాబట్టి బిరజ అన్నట్టు చిన్నప్పటి నుంచే అందరికి ఇది అర్థమయ్యేటట్టు సులభంగా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆల్. చెప్పండి. సారీ అమ్మా, యు ఫినిష్? సారీ, ఐ థింక్ ఐ ఇంటరప్టెడ్ యు. No, బీరజ్ ప్రిమైస్ అది కాదు. బీరజ్ ప్రిమైస్ ఇస్ దట్ ఈ సాధారణ వ్యక్తులకి ఎలా అందుబాటులో ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ జన్మలో వస్తుందో రాదో, నెక్స్ట్ జన్మలో నాకు గ్యారంటీ ఏందని అని దాన్ని తీసుకొచ్చి నో పాయింట్. ఇఫ్ ఐ కాంట్ సీ సంథింగ్ దట్ ఈస్ కమింగ్, వై షుడ్ ఐ బాదర్ అనే యాటిట్యూడ్ ఉండవచ్చు. ఐల్ షేర్ మై థాట్, బట్ ఇంకెవరైనా ఎనీబడి వాంట్స్ టు కామెంట్ ఆన్ దాట్?
ఎనీవన్? అనుభవం? నువ్వు చెప్పు. యా, ఒకటి బిరాజ్, ఐ థింక్ యువర్ థింగ్ ఈజ్ వెరీ వ్యాలిడ్. ఒకటి 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 నేను నేర్చుకున్నది ఏంటంటే 25 ఏళ్ళ నుంచి ఇస్కాన్లో ఉండడం వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే భగవద్గీత చాలామంది సాధారణంగా సర్వసాధారణంగా చాలా సింపుల్గా ఎకనామికల్గాను ఎడ్యుకేషన్లో ఉండే చాలా ఇన్ అవర్ పర్స్పెక్టివ్ లోయర్ ఆర్డర్ ఆఫ్ వాళ్ళకు కూడా ఎంతోమందికి ఉపలబ్ధిగా ఉంది. ఫస్ట్ థింగ్, మా ఇస్కాన్లో కూడా చూస్తే వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ రీడ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. వినడమో చదవటమో ఇంకోళ్ళని చూసి నేర్చుకోవడమో చేస్తాను. నేను ప్రాక్టికల్గా ఎంతో మందిని చూశాను. ఇప్పుడు మన ఆంధ్రదేశంలోనే కూడా ఇక్కడి నుంచి మా దుబాయ్లోంచి వర్కర్స్ లాగా ఉండి, అంటే అబ్సల్యూట్లీ 3వ క్లాసు 4వ క్లాసు చదివి వచ్చి సత్సంగంలోకి జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ టెంపుల్స్ని రన్ చేస్తున్నారు. నిజామాబాద్లోను, దర్పల్లోను, కోరుట్లలోను, వేములవాడలోను దే టీచ్. అండ్ వాళ్ళు చేస్తుంటే దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ ఈ మధ్యనే కూడా 2-3 నెలలకు అక్కడ ఎమ్మెల్యేస్ వాళ్ళు వీళ్ళు వచ్చి వింటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే అది ఎవరికి వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. వాళ్ళు కూడా ఇప్పుడు మనం కూడా సాధారణ వ్యక్తులమే, మనకంటే పోలిస్తే నేను ఐఎమ్ టెలింగ్ అన్లెస్ నాట్ ట్రై టు కంపేర్, కానీ ఆర్థికంగాను ఉపలబ్ధులు ఫెసిలిటీస్ వల్ల వీఆర్ మచ్ మోర్ ప్రివిలేజ్డ్. మనం ఇలా కూర్చొని ఇలా చక్కగా మాట్లాడుకుంటున్నాం, మనకి వాళ్ళకి ఆ ప్రివిలేజ్ లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఏదో ఒక జ్ఞాన సముపార్జన, ఏదో ఒకటి నేను ఎవరు అని తెలుసుకోవాలని జిజ్ఞాస ఎప్పుడైతే కలిగిందో, కృష్ణ విల్ గివ్ గాడ్ విల్ గివ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవ్రీబడి. నేను స్వయంగా కళ్ళతో చూశాను. ఇక్కడే కాదు, మన దేశంలోనే కాదు. ఇప్పుడు మా దగ్గర నుంచి లాట్ ఆఫ్ బంగ్లాదేశీ డివోటీస్ ఆర్ దేర్. వాళ్ళు దే ఆర్ ఆల్ వెరీ అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు దేర్ ఆర్ సెవరల్ డివోటీస్ హు హావ్ నాట్ ఈవెన్ పాస్ 3rd or 4th క్లాస్. దే వర్ జస్ట్ సింపుల్ లేబరర్స్. వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి ఊర్లోకి వెళ్తుంటే దేర్ ఆర్ పీపుల్ ఇన్ ఢక్కా అండ్ బిగ్ ప్లేసెస్, చిట్టగాంగ్ అండ్ ఆల్. దీస్ డివోటీస్ గో, ఎక్కడికి వెళ్తారు తెలుసా? దే ఆర్ గోయింగ్ టు యూనివర్సిటీస్ అండ్ టేకింగ్ సెషన్ వేర్ ది బిగ్ ప్రొఫెసర్స్ కమ్ అండ్ అటెండ్. సో నేను చెప్పేదంటే భగవద్గీత కామన్ మ్యాన్ ఇంకా ఉంది, దేవుడి దేవల్ల ఇట్స్ స్టిల్ అవైలబుల్. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మే నాట్ టేక్ ఇట్, బట్ దట్ ఈస్ ది ఎఫెక్ట్. అది మనం చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే, రెండు, ఈ కలియుగ ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది మనకి. వాట్ ది సిచ్యువేషన్ దట్ యు ఆర్ సేయింగ్ నౌ వాజ్ నాట్ లైక్ దిస్ 500 years బ్యాక్, వాజ్ నాట్ లైక్ దిస్ 1000 years బ్యాక్. అంటే ఈ కలియుగం అనేది ఐరన్ ఏజ్లో రాను ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పడం జరుగుతున్నాడు. ప్రాయేణు అల్పాయుష సభ్య కలియుగిన్ యస్మిన్ జనాః మందః సుమందమతయో మంద భాగ్యాయు ఉపద్రుత అని వేదవ్యాసులు సూత గోస్వామికి నైమిషారణ్యంలో శౌనకాది ఋషులకైన కాన్వర్సేషన్ అప్పుడే చెప్పేస్తారు. ఈ కలియుగంలో రాను దట్ విల్ హ్యాపెన్. సో ది గ్యాప్, వాట్ యూఆర్ సీయింగ్ నౌ, మళ్ళీ మనం ఇంకో 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ మనం జీవిస్తే, మీలో ఎవరైనా కూడా ఉంటే, యూ విల్ సీ మచ్ మోర్, దట్ గ్యాప్ విల్ బి వైడనింగ్. ఒకవైపు ఆ గ్యాప్ వైడన్ అవుతుంది, ఇంకోవైపు దాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఎక్కుతారు. వెరీ ఈక్వల్, సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ హ్యాపన్స్. ఆ పార్ట్ నుంచి ఈ పార్ట్కి వెళ్ళాలంటారు, ఈ పార్ట్ నుంచి ఆ పార్ట్కి వెళ్ళాలి. సో దట్ ఇస్ ఆల్వేస్ ఈజ్ దేర్. అదొక పాయింట్. ఈ భగవద్గీతని, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి కేవలం శ్లోకాలు ఈ డిస్కషన్ వల్లనే కాదు. పూర్వం రోజుల్లో మామూలు వాళ్ళ నిజ జీవితాల్లో కూడా తత్వాల ద్వారానో, సింపుల్ ఫిలాసఫీ ద్వారానో, కథల ద్వారానో, ఒకసారి సత్య కూడా చెప్పారు పోతనని చెప్తూ, హరికథల ద్వారానో, సాయంత్రం అందరు ఇళ్లలో కూర్చొని అమ్మమ్మల దగ్గర తాతయ్యల దగ్గర కూర్చొని విన్నారు, అది కూడా భగవద్గీతనే. ఇట్ మే నాట్ బి అ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ దట్ వీ నో, కానీ అది కూడా ఒక భగవద్గీత. అది కామన్ మ్యాన్కి ఉంది, కానీ అందరు కామన్ మ్యాన్కి వస్తుందా? రాదు. అందరు అన్కామన్ మ్యాన్కి వాళ్ళకి రాదు. అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎలాగ రాదు, అన్ని సౌకర్యాలు లేని వాళ్ళకు కూడా అలా రాదు. అన్ని సౌకర్యాలు లేని వాళ్ళకు కూడా వస్తుంది, అన్ని సౌకర్యాలు వాళ్ళ దగ్గర కూడా ఉండదు. కేవలము ఒక్కటి ఎక్కడొక్కడ మనకి యాదృచ్ఛికంగా అయినా, మనం చేసిన పూర్వకర్మ ఫలితం వల్లైనా, మనకి ఎవరైనా ఈ సత్సంగంలో ఎవరైనా ఈ గురువులు వాళ్ళతో ఏదైనా సంపర్కం కలగడం వల్ల అది ఆటోమేటిక్గా వస్తుంది. ఈజ్ ఇట్ సో మచ్ ప్రిలవెంట్ దట్ ఇట్ షుడ్ బి లైక్ దట్? బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ సీ దట్. అది ఎందుకు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ పీపుల్
historians say that it's because of the Mughal rule, it's because of the British rule, and so many other aspects are there. But indakala Rekhanti చెప్పినప్పుడు, but if you see, even though కలియుగంలో ఉన్నా కూడా ఇప్పుడు చూస్తుంటే there are so many organizations in India which are promoting it and which are doing it, and కామన్ మ్యాన్కే కాదు చేసుకుని ఇప్పుడు ఎంతోమంది we see the videos, right? చిన్న చిన్న పిల్లలు భగవద్గీత అన్ని శ్లోకాలు చదివేస్తారు. ఈ మధ్య చూసారా బెంగళూరులో ఒక చిన్న పాప చేసింది, చూసారా మీరు ఆ వీడియో? విష్ణు సహస్రనామం విశ్వాస్ కాదు, భగవద్గీత చూసారా భగవద్గీతది? అది చూడలేదండి. నేను పంపిస్తాను. అలాగే ఛత్తీస్గఢ్లో సమ్ పీపుల్ ఆర్, సో ఇట్ ఈస్ అవైలబుల్ వాళ్ళు రూరల్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి. సో దట్ ఈస్ మై ఆన్సర్. యా, ఇట్ ఈస్ దెర్ ఈస్ అ గ్యాప్. ఈ భగవద్గీతని ఇలా డిసిఫర్ చేసుకొని అన్ప్యాక్ చేసుకొని వినడం అనేది కామన్ మ్యాన్కి అంత ఈజీగా అవైలబిలిటీ లేదు. కానీ అవైలబిలిటీ లేదు అని చెప్తూ అవైలబిలిటీ కూడా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూనో ఎక్కడో అక్కడ ఉండాలి. దట్ హ్యాస్ టు కమ్, దట్ హ్యాస్ టు బి గివెన్ బై గాడ్ ఫర్ దెమ్ టు గెట్ ఇట్. లేదు అని భగవద్గీత వాళ్ళకి లేదు అనడానికి భగవద్గీతను తప్పుపడడానికి లేదు, కాల ప్రభావం దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ మోర్ దాన్ ది భగవద్గీత ఇట్ సెల్ఫ్. But particularly if you have an opportunity, if you travel in the countryside, because Nenu Rekhanti couple of times we went into several pilgrimages. When we went into the countryside, I realized it. వాళ్ళకి శ్లోకపూర్వకంగా తెలియకపోయినా బై బిహేవియర్ దే ఆర్ వెరీ ఫార్ అహెడ్ ఆఫ్ అస్ అనిపిస్తుంది ఒకప్పుడు. షియర్ బిహేవియర్, వెరీ సింపుల్ లివింగ్. అండ్ వీ వెంట్ ఇన్ సెవెరల్ ప్లేసెస్ నియర్ కడప. అక్కడ ఎంత చిన్న గ్రామాలంటే యూ కాంట్ ఈవెన్ బిలీవ్. 10-12 ఇళ్ళు లేని 10-12 మామూలు థ్యాచ్డ్ హౌసెస్, మిగతావన్నీ గుడిసెలే, యాక్చువల్లీ హట్స్. అలాంటి ప్రదేశాల్లో కూడా పీపుల్ ఆర్ దేర్. అలా అని కొన్ని చోట్ల వి సీ దట్ సంథింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అన్ని చోట్ల అలా ఉంటుంది అనలేదు. బట్ దెర్ ఈజ్ స్టిల్ దట్ ఇండియాలో డెఫినెట్లీ దట్ థ్రెడ్ ఆఫ్ ఫిలాసఫీ, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ థ్రెడ్ ఇంకా ఉంది. దట్స్ వై మన కల్చర్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, రైట్? కొన్ని వేల ఏళ్ళైనా కూడా అది ఉందంటే దెర్ ఈజ్ సమ్ థ్రెడ్. అదంతా విజిబుల్గా ఉందా అంటే కొంచెం సన్నబడింది అని చెప్పుకోవాలి. ఎప్పుడప్పుడు మళ్ళీ ఆ పూర్వం గ్లోరీ వస్తుంది అని వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. యా, హరే కృష్ణ. Absolutely. అంటే నేను I just want to clarify that, like, I'm not undermining the Bhagavad Gita, because I mean I 100% believe in that. Also I'm not undermining ఈ సాధకులది ప్రయత్నం. నేను దాని గురించి కూడా అనట్లేదు. అందరూ ఏదో ఒక విధంగా యూనో సాధకులు చేస్తున్నారు, సాధన చేస్తున్నారు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్, లైక్, like, I mean, if it reaches even a common man, like, I mean, అది ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి ఆ ప్రవచనాలు చెప్తుంటే వింటున్న వాళ్ళు ఉన్నారంటే, ఈ తిరుపతిలో చూశాను, అదే వీడియోస్ లో చూశాను. ఈ మన సుఖబ్రహ్మాశ్రమం విద్యా ప్రకాశానంద స్వామి గారు ఆయన చెప్పేవాళ్ళు. ఆయన ఎప్పుడో అంటే 90s లోనే పోయారు. ఆయన తిరుపతిలో చెప్పారు. అప్పుడు తండోపతండాలుగా వచ్చారనమాట కామన్ జనాలు. వింటున్నారు, ఇంకా వింటున్నారు. మన ఇక్కడ ఈ చైతన్య భగవద్గీత అని మన ఈ సుందర చైతన్య స్వామి ఆయన చెప్తారు. సో మరి జిఆర్ స్వామి చెప్తారు. సో వింటున్నారు, అందరూ ఆచరిస్తున్నారు. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఈవెన్ అంటే ప్రతి హిందూకి రీచ్ అవుతే బాగుంటుంది. దట్టు యూనో ఫాలో అవ్వగలిగితే వాళ్ళు బాగుంటుంది అని అంతే. Yeah, maybe a day will come like that. We don't know. Yeah, Hare Krishna. Anubhav, you want to say something? Tirumala Anubhav? No more. Yeah, good. But this is one interesting thing. ఇలా మనకు ఐడియా వచ్చినప్పుడు వాట్ ఆర్ వీ డూయింగ్ అనేది కూడా మనం ఆలోచించాలి. Is there anything that we can do that? Actually, in that way, I mean, it's not that Madhavi is my daughter that I'm saying, but if you see her life and my son-in-law's life, significant amount of their personal time, finances,
and efforts they're spending on this. Okappudu as a parent, I get very scared and I get angry also. But I feel worried that, you know, are they taking care of their future? But they do it and they get a lot of ఒకసారి నేను మా సనీలాని అడిగాను, నువ్వు ఎందుకు ఇంత చదువుకున్నావు, నువ్వు అక్కడ షాపుల్లోకి వెళ్ళి నిల్చొని గంటలు గంటలు నిల్చొని, why do you have to do this? You know, like, you know, some people don't even care, some people, you know, ridicule. You stand for hours and, you know, giving books, you know, Indian stores kelli stand there. Because Madhavi also does it. But he said that in my life, I want to be an ambassador to a great message that this book carries. If I don't do that, I feel very bad. Because somehow or other, I got to know importance of this. Come what may be. I want, at the end of my life, I should be satisfied that I am an ambassador to this. అది ఎప్పుడు ఉంటే it always triggers you that you have to give this, you have to give this. I mean, personal thing, again, I don't want, forget that he is my son-in-law. Just remove it, because it should not be, this session should not be personal. ఇప్పుడు వాళ్ళ డాటర్ హాస్పిటల్ ఉంది కదా, దే డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ ఇన్ ది భగవద్గీత బుక్స్ ఇన్ ది, ఇట్స్ ఎ క్రిస్టియన్ హాస్పిటల్, వెరీ నైస్ హాస్పిటల్, పీపుల్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. సో అక్కడ చాప్లిన్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి ఆ చాప్లిన్ సర్వీసెస్ చేసినప్పుడు అడిగారు, ఇది దేర్ ఇస్ నో హిందూ బుక్, మీరు ఎవరైనా హిందూ అంటే అప్పుడు దీస్ పీపుల్ డొనేటెడ్ those books. So that chaplain, head of that chaplain, he has written a very nice email to him. Thanks for donating this. Ippudu next time ikkada Nikilo evaraina Hindus vaste, we have these books with them, with us, and so we guide those, that religion chaplain comes, we'll ask him to teach something about this. It's a very interesting thing. But why that came to him? Because like you said, he's that, like, he wants to be ambassador. If we have more and more ambassadors like that, and automatically this is just an example. Again, please remove the fact that he is my son-in-law, that it's just somebody, XYZ. We came to know about that XYZ has done it, and I was very surprised. And how I came to know is that so some topic came on this, నిఖిల్ ఉన్న వాళ్ళకి మెంటల్ స్ట్రెస్, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది కదా పేరెంట్స్కి. నేను వీళ్ళని చూస్తున్నాను, గత 2 weeks నుంచి చూస్తున్నాను. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎవ్రీ డే టు గో టు హాస్పిటల్ యాజ్ ఎ మస్ట్, దే హ్యావ్ టు గో ఎవ్రీ డే. And at any point in time, only one parent is allowed. Other parent has to stand out 2 hours, 3 hours. In a day, every day, half a day is gone. And it's very stressful. Every day they see something new and something surprising, something doubtful. So, అప్పుడు అడిగాను అన్నమాట, ఇట్లాంటి వాళ్ళకి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? He said there is a chaplain service. Hindu chaplain కూడా ఉన్నారు ఇక్కడ. So, we have given him now. And so, it's pretty interesting how it's there. But what I'm saying is there are people who are doing a lot of effort, like Chinmaya Mission is there, fantastic efforts. ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్లో ఉన్న పిల్లని కూడా చూసా కదా, వాళ్ళని చూసి అదిరిపోతాం. వాళ్ళకి ఎలా వస్తుంది? ఇండియాలో కూడా అలాంటివి ఉన్నాయి. there are so many things that are there, of course, but the efforts still not match up to what our expectations. But a day will come, 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఉన్న కంటే ఇప్పుడున్న అవేర్నెస్ ఇస్ మచ్ మోర్. ప్రజ్ఞ వరల్డ్లో ఎన్ని చోట్ల ఉంది. There are so many institutes, Sai Baba institutes are there and schools are there. Many people teach in somehow or other. So that's happening. Even in the Videshallo kochi kuda meeku opportunities unnayante, that is something great, right? Which we can't even think about it before. It is happening. Definitely it's happening, but it is happening to our satisfaction or not is a doubtful thing. Yeah. That's my take on that. Hare Krishna. Sorry, I think we've ran out of time today. Just wanted to give update. Everything is fine here with Madhavi's baby. This is the latest photo. I'll just show. One second. ఇప్పుడు చూపెట్టే మీ ఫోటో చూస్తే మీరు ఇంకా without batting your eyelids, you think that Rekha auntie has come here. This is Miniature. Carbon copy. చాలా పోలికలు ఉన్నాయి. చాలా పోలికలు ఉన్నాయి. అమ్మ కూడా అదే అంటున్నది, తిరుమలమ్మ వచ్చి పెట్టేట రేఖ ఆంటీలా ఉన్నదిరా, పెద్ద నుదురు పాపకి, అంత రేఖ ఆంటీ పోలికలు వచ్చాయి అంటున్నారు. అంటారు బాగా పోలికలు వచ్చాయి. She's almost in the countdown. ఇప్పుడు
ఫీడ్ కూడా బాటిల్ ఫీడ్ తీసుకుంటుంది. సో కళ్ళు చాలా బ్రైట్ గా ఉన్నాయి, చాలా బ్రైట్ గా ఉన్నాయి. జయరామ్. Hare Krishna. So thanks for all your prayers. Inkoka, Very I think nice. only thing is I'll be missing her. I'll not be able to see before I leave. That's slightly ఎప్పుడు disappointing. వెళ్తున్నావు మావా నువ్వు? Next Sunday. ఓహో, ఇంకా 1 వీక్ ఉంది. Yeah, but doctors say that 1 week is very unlikely that she'll be out. ఓకే ఇంకా కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి క్రాస్ చేయాల్సినవి. ఓకే So I may miss her, but anyway, next time better luck. ఓకే. Can you not go, Mama? No. మిమ్మల్ని allow చేయరా టు విజిట్ to No. visit? Yeah, ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల there are huge restrictions. Okay. And I also didn't want to take any exception. ఎందుకంటే ఎందుకు, no, it's not good. Mm. Anyway, thanks for all your prayers and వెరీ నైస్. ఇప్పుడు Thanks. శ్రీకాంత్ Yeah. మాకు మంచి ఇది దొరికింది అనమాట. నేను ఐ వాస్ టెల్లింగ్ మాధవి, అమ్మ పలుకులు వచ్చే కానీ నా బుద్ధులు వస్తే బాగుంటుందని ప్రే చేసుకోని చెప్తాను. ఎందుకు మావా? రేఖాంటి బుద్ధులు చాలా మంచి ప్రమాణమైన బుద్ధులు. ఇద్దరు బుద్ధులు ఎవరి బుద్ధి వచ్చినా చాలు, ప్రమాణమైన బుద్ధులు. బుద్ధి బంగారు అయితే చాలు Mama. ఆహా. కానీ అబ్బా కళ్ళు మాత్రం చాలా బ్రైట్ గా ఉన్నాయి. వెరీ నైస్. చాలా బాగుంది. చాలా బాగుంది. హరే చాలా సంతోషం. జయరామ్. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. సో నేను ఆ పట్టిక పంపిస్తాను టేబుల్. సో లెట్స్ రీడ్ ది పర్పోర్ట్స్ అండ్ గెట్ బ్యాక్ టు. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ బీరజ్ ఫర్ యువర్ హరే నైస్ కృష్ణ. క్వశ్చన్. జయరామ్. హరే కృష్ణ. బాగుంది. Hare Krishna, Mama. Hare Krishna. Jagmuka, are you going to share the purports also? Yeah, I'll send the book, that 14th chapter. Yeah, take it. Thank you. Hare Krishna.